Okay, guys, welcome to the session. Let's start our session. So I request everyone to be on mute. So okay, ఈ రోజు బై డిఫాల్ట్ మీకు మ్యూట్ ఆప్షన్ ఉంది. మిమ్మల్ని మ్యూట్ లో ఉంది, మైక్ ఆప్షన్ లేనట్టుంది. రేపటి నుంచి అందరికీ మైక్ ఆప్షన్ ఉంటుంది. Okay, so from tomorrow onwards, everyone will get mic option, but still I would request everyone to be on mute. మీకు ఏమైనా కన్సర్న్ ఉంటే క్వశ్చన్ ఉంటే అప్పుడు అన్మ్యూట్ అయి మాట్లాడొచ్చు. బట్ లెట్స్ సే మీకు క్వశ్చన్ వచ్చింది దట్ ఈస్ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్, యూ కెన్ వెయిట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. నో, పార్క్ యువర్ క్వశ్చన్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్, చివర్లో అడగండి. లేదు మీకు ఒక క్వశ్చన్ ఉంది, అది ఇమ్మీడియట్లీ అడ్రస్ కావాలి, అది అర్థం కాకపోతే మీరు ముందుకు వెళ్ళలేకపోతుండ్రు, అప్పటిదప్పుడు అన్మ్యూట్ అయ్యి అడగండి. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అందరికీ మైక్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఫోకస్, సో ఇట్ ఈస్ యువర్ వాల్యుబుల్ టైం, మేక్ ఇట్ వర్త్, మేక్ ఇట్ ప్రొడక్టివ్. మీరు ఏదైనా యాక్చువల్లీ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అది మనీ కాదండి, టైం. ఓకే, సో మేక్ యువర్ టైం ఇన్వెస్ట్మెంట్ వర్త్. Be in a peaceful and silent place without any deviations. Keep good internet connection. కెమెరా ఆన్ చేయకండి రేపటి నుంచి. సో మేబీ మీ కెమెరా ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఫుల్ నేమ్తో జాయిన్ కండి. సో ఇప్పుడు మీరు ఐఫోన్ నేమ్ లేదంటే XYZ ABC ఇలా నేమ్స్తో జాయిన్ అయితే ఐ వుడ్ నాట్ నో. ఓకే, ఎవరు జాయిన్ అయ్యారనేది తెలీదు, ఎవరు క్వశ్చన్ అడుగుతున్నారనేది తెలీదు. సో దయచేసి ఫుల్ నేమ్తో జాయిన్ కండి. సో దట్ ఐ విల్ గెట్ టు నో, ఓకే ఎవరెవరు జాయిన్ అవుతున్నారు, డౌట్ సెషన్లో ఎవరు జాయిన్ అవుతున్నారు, లైవ్ సెషన్లో ఎవరు జాయిన్ అవుతున్నారు, వాట్సాప్లో ఎవరు స్క్రీన్ షాట్ పెడుతున్నారు, ప్రాక్టీస్ స్క్రీన్ షాట్. సో దానివల్ల ఎవరు సీరియస్గా ఉన్నారు, ఎవరు యాక్టివ్గా నేర్చుకుంటున్నారో నాకు అర్థమవుతుంది. అండ్ నాకు ఒక పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. సో మేబీ రేపు మీరు ఏమైనా అడిగినా కూడా నేను ఎక్కువ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఎస్ ఆర్ నో, బికాజ్ యు ఆర్ యాక్టివ్. సో జాయిన్ విత్ ఫుల్ నేమ్. అండ్ ఆల్సో ఇన్స్టిట్యూట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇన్స్టిట్యూట్ పీపుల్ కెన్ ట్రాక్ హూ ఆల్ ఆర్ జాయినింగ్. అండ్ ఓకే, సో క్లాస్ టైమింగ్స్ వచ్చేసి ఇప్పుడు మనం డిసైడ్ అవుదాం. అండ్ యా, ట్రావెల్ విత్ మీ, ఇట్స్ ఎ జర్నీ గైస్. ఓకే, ఇట్స్ ఎ 4 to 5 months జర్నీ, అండ్ వీ ఆల్ నీడ్ టు కంప్లీట్ దిస్ జర్నీ టుగెదర్. నాతో పాటు ట్రావెల్ చేయండి, ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయడానికి కుదరట్లేదా, ఇట్స్ ఓకే, అట్లీస్ట్ రికార్డింగ్ వినండి, వీకెండ్స్లో అయినా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. ఓకే, యూ నీడ్ టు ట్రావెల్ విత్ మీ. ఎక్కడ ఏ కన్సర్న్ వచ్చినా డౌట్ సెషన్లో జాయిన్ కండి, మార్నింగ్ ఈవినింగ్ మీకు నచ్చిన టైంలో డౌట్ సెషన్ ఉంటుంది. డౌట్ సెషన్స్లో రెస్ట్రిక్షన్స్ లేవు. అండ్ ఓకే, ఇది AWS టైంలో చూద్దాం. ఓకే, యా ఫైన్, డోంట్ డ్రా ఎనీథింగ్ ఆన్ మై స్క్రీన్. రేపటి నుంచి మీకు స్క్రీన్ కంట్రోల్ యాక్సెస్ కూడా ఉండొచ్చు. యా, కూల్. సో హ్యావింగ్ సెడ్ దట్ మనం స్టార్ట్ చేద్దాం. సో నౌ క్లాస్ టైమింగ్స్ వచ్చేసి ఏ టైంలో పెట్టినా కూడా 10% ఆఫ్ ద ఓకే క్రౌడ్కి అన్కంఫర్టబుల్గానే ఉంటుంది. బికాజ్ మనం లైక్ డైవర్స్ ఆడియన్స్ ఆర్ దేర్ ఫ్రమ్ డిఫరెంట్ రీజియన్స్. ఓకే, సో AWSలో ఎన్ని రీజియన్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని రీజియన్స్ నుంచి మన వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. సో ఏదో ఒక టైంలో ఏ టైంలో పెట్టినా కూడా 10% ఆఫ్ ద పాపులేషన్కి ఇబ్బంది ఉంది. సో అన్నీ ఆలోచించి, సో వాట్ వీ హ్యావ్ డిసైడెడ్, లెట్స్ స్టార్ట్ సెషన్ డైలీ ఎట్ షార్ప్ 6:45 PM. ఓకే, సో డైలీ 6:45 PMకి క్లాస్ స్టార్ట్ చేస్తాం. 8:15 కల్లా ఎండ్ అయిపోతుంది. ఓకే, సో డైలీ లెట్ మీ ఓపెన్ మై పెయింట్. ఓకే, సో డైలీ క్లాస్ 6:45 కల్లా స్టార్ట్ అయింది. సో రేపటి నుంచి మీరందరూ 6:45కి, ఇన్ఫ్యాక్ట్ 6:44 కల్లా జాయిన్ కండి. ఓకే, సో డెమో సెషన్స్ కాబట్టి కొంచెం బఫర్ టైం అది ఇది ఇవ్వగలిగాను. సో రేపటి నుంచి షార్ప్ 6:46కి నేను స్టార్ట్ చేస్తాను. మీరు షార్ప్ బై 6:44 కల్లా జాయిన్ కండి. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. ఓకే, ఒకరిద్దరికి కుదరదు, ఐ నో, మీకు రికార్డింగ్ ఉంటుంది అండ్ మీకు కుదిరినప్పుడన్నా జాయిన్ కండి. ఓకే, ఒక్క 15 minutes. ఐ నో కొందరికి టూ అర్లీ అనిపిస్తుంది, బట్ మీరు గమనిస్తే ఇంకొందరికి 6:45 కావాలనిపిస్తుంది. ఒక్క 15 minutes. దే రిక్వెస్టెడ్ ఫర్ 6:30, బట్ నో, అటు ఇటు కాకుండా 6:45కి పెడుతున్నాను. ఓకే, ఎవరో ముగ్గురు పెట్టారు, సాయి, తనూజ్, సంతోష్. ఒక ముగ్గురికి ప్రాబ్లం ఉంది. సో ఒక్క 15 minutes, 6:45 లేదు అంటే అట్లీస్ట్ 6:50. ఇంకా ఆ టైంకి అయితే నేను స్టార్ట్ చేసేస్తాను. ఓకే, 10 minutes అడ్జస్ట్ కండి. ఎవరికైతే 7 అంటున్నారో 10 minutes అడ్జస్ట్ కండి. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్.
ఓకే. సో ముగ్గురు నలుగురికి ప్రాబ్లం ఉంది. దే ఆర్ సేయింగ్ దట్ 7 ఈజ్ ప్రాబ్లం. సరే నేను 6:45 పెట్టేస్తున్నానండి. అండ్ అది అందరిని కన్సిడర్ చేసుకునే పెట్టాను. ఓ 5 మినిట్స్ అటు ఇటు అయినా 6:50 కల్లా నేను స్టార్ట్ చేయాల్సిందే. అండ్ క్లాస్ ఎప్పటి వరకు ఉంటుంది? ఈ క్వశ్చన్ కూడా చాలా మందికి ఉంది. ఎందుకంటే డెమోలో ఫర్ ఎవర్ ముందుకెళ్ళిపోయింది. అప్ టు 9 వరకు వెళ్ళింది కదా! అలా ఉండదు. డైలీ 6:45, 6:50కి స్టార్ట్ అయినా 8:15 కల్లా క్లాస్ అయిపోద్ది. జనరల్లీ 8 కల్లా అయిపోద్ది. 1 అవర్ 15 మినిట్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే. ఒకవేళ స్ట్రెచ్ అయితే మాక్సిమం 8:15 అంతే. మాక్సిమం 8:15. ఈ వీక్ అయితే 8 కల్లా ఎండ్ చేస్తా. మీ ప్రీవియస్ బ్యాచ్ 15 లెర్నర్స్‌కి కొన్ని పెండింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళకి నేను 8:15కి స్టార్ట్ చేస్తున్నా. సో మీకు ఈ వీక్‌కి 8కి ఎండ్ చేస్తా. జనరల్లీ కూడా 8కి ఎండ్ అయిపోతది. 8:15 అప్ టు ఏదో ఒకప్పుడు రేర్ సినారియోస్‌లో 8:30, 9 వరకు వెళ్తది. అదర్‌వైజ్ 1 అవర్ 15 మినిట్స్. ఓకే. జనరల్లీ 1 అవర్ 15 మినిట్సే ఉంటుంది క్లాస్. ఓకే. సో 1 అవర్ 15 మినిట్స్ ఆర్ 1 అవర్ 30 మినిట్స్ అది దాటదు. అది నా ప్రామిస్. ఓకే. సో ఐ గాట్ కాల్స్. సో లాస్ట్ 2 డేస్‌లో చాలా మంది పర్సనల్లీ కాల్ చేశారు. సో ఈ క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. క్లియర్ ఎవ్రీవన్? కెన్ యూ ఆల్ టైప్ యెస్? ఎవ్రీవన్ టైప్ యెస్. సో ఇస్తాను. నేను చివర్లో మైక్ ఇస్తాను అందరికి. సరే మేరీ యాదవ్ మాట్లాడండి. మేరీ గారు క్విక్లీ మాట్లాడండి. నాకు మీ వాయిస్ వినిపియట్లేదు మేరీ. ఆర్ యూ టాకింగ్? కార్తిక్ మాట్లాడండి. హలో. మేరీ చెప్పండి. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. క్విక్ ఫార్మాలిటీస్ ఏమొద్దు. యూ క్యాన్ షూట్ యువర్ క్వెషన్. నో క్వశ్చన్స్ సార్. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దట్ టైమ్ సార్. షూర్ మ్యామ్. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్. బట్ ఐ నో కొందరికి అన్‌కంఫర్టబుల్ ఉంది. సో కైండ్లీ అడ్జస్ట్. సో ఎలాగూ రికార్డింగ్ ఉంటుంది. ఎలాగూ అన్నీ ఉంటాయి. ఒక్క 10 మినిట్స్. ఇప్పుడు 7 అంటున్నాం కదా! 6:50కి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఎందుకంటే కొందరు 8 కల్లా ఓకే ఎండ్ సార్. చేయమంటున్నారు. ఓకే. సో కొందరు 8 కల్లా ఎండ్ చేయమంటున్నారు. సో 1 అవర్‌లో పాసిబుల్ కాదు నాకు 8 కల్లా ఎండ్ చేయడం. అందుకే ఒక 10 మినిట్స్ ముందు చేస్తున్నా. సో మీకు 10 మినిట్స్ ముందు ఇబ్బంది అవుతుంది. ఎవరైతే 8కి ఎండ్ చేయమంటున్నారో వాళ్ళకు 15 మినిట్స్ చివర్లో ఇబ్బంది అవుతుంది. బట్ సమ్‌హౌ ఇట్స్ అమికబుల్ సొల్యూషన్ అని అనుకుంటున్నాను. కార్తిక్ మాట్లాడండి. Hello. కార్తిక్ గారు చెప్పండి. Sir, is there any possibility like from 7 to exact 8 p.m.? కుదరదు సార్. అంటే మనది కోర్స్ వాస్ట్ కోర్స్. ఓకే. నేను ఓన్లీ 1 అవర్ తీసుకుంటే కోర్స్ కంప్లీట్ చేయలేను 5 మంత్స్‌లో. I mean not 1 hour. నేనేమంటున్నా అంటే 7కి స్టార్ట్ అయ్యి 8:15 అలా లేదు ఎండ్ సార్. ఇప్పుడు అయ్యేలోగా ఉన్న ప్లాన్. కొందరు 8 కల్లా ఎండ్ చేయమంటున్నారు. ఓకే. కొందరేమో 6:30కి స్టార్ట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు మీ కన్సర్న్ ఏంటిది? 7కి స్టార్ట్ చేసి 8:30 వరకు స్ట్రెచ్ చేయమంటున్నారు. సో ఇట్లా అంటే రకరకాల నేను వర్క్. కన్సర్న్స్ ఉన్నాయి. నో ఐ గాట్ యూ. మీ కన్సర్న్ 100% జెన్యూన్. సో అందుకే మీకు ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా 10 మినిట్స్ ముందుకు జరిపా. వాళ్ళకు ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా సో 8:15 కల్లా ఎండ్ చేస్తా. దో దే ఆర్ రిక్వెస్టింగ్ టు క్లోజ్ అట్ 8 PM. ఐఎమ్ క్లోజింగ్ ఎట్ 8:15. యూ ఆర్ రిక్వెస్టింగ్ మీ టు స్టార్ట్ ఎట్ 7 PM. ఐఎమ్ స్టార్టింగ్ ఎట్ 6:50 PM. ఒక 10 మినిట్స్ అటు ఇటు చేస్తున్నాను. ఓకే. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ ఎవ్రీవన్. అండ్ మీకు ఏ కన్సర్న్ ఉన్నా మీకు డౌట్ సెషన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడతాను. ఓకే. సో ఇవన్నీ చిన్న చిన్నవి. ఒక్కసారి కోర్సు స్టార్ట్ అయిందంటే ఇవన్నీ మీకు పెద్దగా ఉండవు. ఏ బ్యాచ్ కైనా ఇది నాకు కామన్ అండి. ఓకే. మేబీ మీకు కొత్త కానీ లాస్ట్ 14-15 బ్యాచెస్ నుంచి సేమ్ ప్రాబ్లం. ఆల్ రైట్. సో చలో మనం ఓకే. సో సమ్వన్ సేయింగ్ ఐ హ్యావ్ ఎ మీటింగ్ ఎట్ 7:30 PM ఎవ్రీ డే. సో ఇది కామన్ సార్. ఓకే. ఐ విల్ డ్రాప్ ఎట్ దట్ టైమ్ బట్ ఐ విల్ గో త్రూ ద రికార్డెడ్ సెషన్. ఎస్, గో త్రూ రికార్డెడ్ సెషన్స్. ఐ నో కొందరు రియల్ టైమ్ ఎంప్లాయీస్ ఉన్నారు, మీరు షిఫ్ట్స్లో పనిచేస్తున్నారు అండ్ ఈవినింగ్ టైంలోనే కాల్స్ ఉంటాయి. ఐ నో దట్. నేను అక్కడ నుంచే వచ్చాను. ఇట్స్ ఓకే. ఓకే. రికార్డింగ్స్ చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి. డౌట్ సెషన్తో జాయిన్ కండి. ఓకే. సో మీకు ఏ కన్సర్న్ ఉన్నా మాది బాధ్యత. మీరు రెడీగా ఉంటే
మీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉంటాం. ఓకే. సో అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఫ్రమ్ యూ. ఓకే. ఇది కూడా మీకు చెప్తున్నాను. సో మా నుంచి మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో 100% అది ఫుల్‌ఫిల్ చేస్తా. ఏదైతే కమిట్మెంట్ ఇచ్చానో కోర్స్‌లో కవర్ చేస్తానో అవి 100% కవర్ చేస్తాను. సో దట్ ఈస్ మై అష్యూరెన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐల్ గివ్ మై 100%. ఓకే. ఐల్ గివ్ మై 100% అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 100% ఫ్రమ్ యూ యాజ్ వెల్. ఓకే. సో మై ఎక్స్‌పెక్టేషన్స్ మీరందరూ మీ 100% ఇస్తే ఓకే. సో యువర్ సక్సెస్ ఈజ్ అవర్ మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీ. సో కుదరట్లేదు అంటే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. వీకెండ్స్ ఏదో రకంగా కంప్లీట్ చేయాలి. ఇట్స్ అ జర్నీ. వీ షుడ్ కంప్లీట్ టుగెదర్. ఓకే. హ్యావింగ్ సెడ్ దట్ మనం ఇంకా స్టార్ట్ చేసేసిద్దాం. సో అండ్ ఓకే. ఇన్ని రోజులు ఎవరైనా క్లాసెస్ మిస్ అయినా ఆ క్లాసెస్ ఎక్కడ ఉన్నాయి? మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు మధు కిరణ్. మీరు సెర్చ్‌లోకి వచ్చి మధు కిరణ్ అని కొడితే ఫస్ట్ వచ్చేది మన ఛానలే. ఓకే. మీరు యూట్యూబ్‌లోకి వచ్చి సెర్చ్ చేస్తే మధు కిరణ్ అని కొడితే ఫస్ట్ వచ్చేది మన ఛానలే. సో సబ్స్క్రైబ్ కండి. ఐ థింక్ ఓకే 21K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మన వీడియోస్ ఎక్కడ ఉన్నాయి మరి? లాస్ట్ డెమో వీడియోస్ ఏవైతే ఉన్నాయో ప్లేలిస్ట్లోకి వస్తాయి. ఓకే. మీరు ఏం చేయాలి? ప్లేలిస్ట్లోకి రండి. బై ద వే ఈ సెషన్ రికార్డ్ అవుతుంది. యా ఓకే. ప్లేలిస్ట్లోకి రండి. మ్యూట్. ఓకే. సో మ్యూట్లోకి వెళ్ళిపోండి. యా సో ప్లేలిస్ట్లోకి వస్తాయి. ఇక్కడ బ్యాచ్ 16 గిట్ అండ్ గిట్హబ్ ప్లేలిస్ట్ ఉంది. బ్యాచ్ 16. ఓకే. మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందా పిల్లలది? ఓకే. ఐఎమ్ సారీ. సో ఓకే. సో ఇక్కడికి వస్తే మీకు ఆ ప్లేలిస్ట్ కనిపిస్తుంది. గిట్ ప్లేలిస్ట్. ఇవన్నీ ఫౌండేషనల్ వీడియోస్. ఇవి 5 రోజులు చెప్పినప్పటికీ మీరు కరెక్ట్‌గా ప్రాక్టీస్ చేస్తే 1-2 డేస్‌లో కంప్లీట్ చేసుకుంటారు. 2x స్పీడ్‌లో వినండి. ఒకవేళ ఎవరైనా వినకపోయి ఉంటే. మీకు కావాలి అనుకుంటే నేను ఒక స్పెషల్ బ్యాకప్ సెషన్ తీసుకుంటాను. ఓకే. ఎవరికైతే ఇవి మిస్ అయ్యారో మీకు కావాలి అనుకుంటే ఐ విల్ టేక్ ఎ స్పెషల్ బ్యాకప్ సెషన్ మీ కన్వీనియంట్ టైమ్‌లో. సో ఇది పెద్ద హార్డ్ కాదు. వెరీ ఈజీ. అందుకే నేను గిట్‌తో స్టార్ట్ చేస్తాను. ఓకే. సో వెరీ ఈజీ. ఇవి ఒక్కసారి కవర్ చేసుకోండి. వినండి. నోట్స్ రాసుకోండి. పాయింట్ ఏందంటే మీ ఓన్ నోట్స్ రాసుకోవాలండి. మరి మీరు ఇవ్వరా సార్ ఇన్‌స్టిట్యూట్ నుంచి అంటే 100% ఇన్‌స్టిట్యూట్ నుంచి నోట్స్ ఉంటుంది. బట్ మీకెప్పుడొస్తుంది? మీ ఓన్ నోట్స్ రాసుకుంటే మీకొస్తుంది. మా నోట్స్ ఎలాగో ఇస్తాం. ఓకే. సరే గిట్ నోట్స్ ఎక్కడుంటుంది? ఇప్పుడు రన్నింగ్ నోట్స్ ఎలాగో ఉంది గదా! సో ఈ నోట్స్ నేను మన గిట్‌హబ్‌లోనే షేర్ చేస్తా. ఈ నోట్స్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ నోట్స్ మన గిట్‌హబ్‌లో షేర్ చేస్తా. ఇప్పుడు ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి చూడండి. అది చూస్తే ఓకే. ఓకే. మన గిట్‌హబ్ ఏది? అందరికి కామన్. github.com డెవాప్స్ ట్రైనింగ్ హబ్. ఓకే. github.comలోకెళ్ళి డెవాప్స్ ట్రైనింగ్ హబ్ ఈ యూఆర్ఎల్ కొడితే యూ విల్ సీ డెవాప్స్ ట్రైనింగ్ హబ్. ఓకే. సో అకౌంట్. అందులో నేను మన బ్యాచ్ 16 ప్రాజెక్ట్ రెపోలోనే ఓకే. మేబీ ఎక్కడో దగ్గర నేను పెడతాను. లైక్ అదర్‌వైజ్ వేరే సెపరేట్ రెపో క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తే వీళ్ళకు బ్యాచ్ 15 వాళ్ళకు ఐ క్రియేటెడ్ ఎ రెపో ఫర్ రన్నింగ్ నోట్స్. సో ఇప్పుడు గిట్ రన్నింగ్ నోట్స్ ఇక్కడ ఉంది చూడండి. సో వాళ్ళ టైంలో చెప్పింది. ఓకే. కానీ ఇది ఎలాగో చెప్తాను. బట్ నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు టైం ఉంటే మీ ఓన్ నోట్స్ కూడా రాసుకోండి. ఇప్పటి నుంచే రాసుకోండి. ఇప్పుడు చూడండి శ్వేత అనే అమ్మాయి తన ఓన్ నోట్స్ రాసుకుంది. ఇది ఎందుకు హెల్ప్ అయితదంటే మీకు ఇంటర్వ్యూ టైంలో క్విక్ రిఫరెన్స్‌లా ఉంటుంది. మీరు ఎప్పుడైతే పెన్, పేపర్ పెట్టుకొని రాస్తారో మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు చూడండి శ్వేత గిట్ అని ఓపెన్ చేస్తే సో తను రాసుకుంది. మీరు కావాలంటే ఇది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. బట్ తను తన ఓన్ స్టైల్‌లో రాసుకుంది. తనకి ఇది క్విక్ రిఫరెన్స్‌లా ఉంటుంది ఇంటర్వ్యూకి. అండ్ రాసేటప్పుడు ఆమె ఊరికే రాయదు. ప్రాక్టీస్ చేసుకుంటూ, రివైజ్ చేసుకుంటూ రాస్తది కాబట్టి తన సబ్‌కాన్షియస్ మైండ్‌లో వెళ్ళిపోయి ఉంటది. ఓకే. వాట్ ఈస్ గిట్? సో తన ఓన్ స్టైల్‌లో రాసుకుంది. ఓకే. సో మీరు అలా రాసుకోవడానికి ట్రై చేయండి. ఇలా అని కాదు మీకెలా కంఫర్టబుల్‌గా ఉంటే అలా. ఓకే. నోట్‌ప్యాడ్‌లో రాస్తారా? ఓకే. సో పెన్, పేపర్ పెట్టి రాస్తారా? బట్ వాటెవర్ మీరేం చేసినా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోద్ది. ఇలా రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో మోర్ పేజెస్. సో షీ హాస్ రిటెన్ ఎవ్రీథింగ్ ఆన్ హర్ ఓన్ స్టైల్. మీరు కూడా మీ స్టైల్‌లో రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. తన ఓన్ డయాగ్రామ్స్ ఏసుకోండి. సో తన మైండ్‌లోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ. ఓకే. సో ఇలా ట్రై చేయండి. ఓకే. సో ఓకే. మరి మా సైడ్ నుంచి నోట్స్ ఉండవా అంటే 100% మా సైడ్ నుంచి కూడా నోట్స్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ గిట్ నోట్స్ కావాలనుకోండి.
నేను ఎలాగో మీకు షేర్ చేస్తాను. ఓకే, నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఫాలో కండి. నేను లింక్డ్ఇన్లో ఎందుకు పెడుతున్నాను అంటే మీకు లింక్డ్ఇన్ అలవాటు అవుతాను. ఒక్క నిమిషం. యా, సో మీరు కూడా ఇప్పటి నుంచే లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నేను డౌన్లోడ్ చేయకుండా మీకు ఈ లింక్డ్ఇన్ లింక్ ఇస్తున్నాను. మరి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఓకే, సో మెటీరియల్ ఉంది. ఈ మెటీరియల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఇంకా లింక్డ్ఇన్లో యాక్టివ్గా లేకపోతే యాక్టివ్గా ఉండండి ఇప్పటి నుంచే. ఓకే, సో ప్రాపర్ మెటీరియల్ ఉంది. ప్రాపర్ మెటీరియల్ ఆల్రెడీ ఉంది. ప్రాపర్ కమాండ్స్ ఎక్స్ప్లెనేషన్, ఎప్పుడు మనం పుల్ చేయాలి, ఎప్పుడు పుష్ చేయాలి. ఓకే, సో ఎప్పుడు బ్రాంచ్ కమాండ్ వాడతాం, ఎప్పుడు ట్యాగ్ కమాండ్ వాడతాం, ఎప్పుడు ఫోర్క్ వాడతాం, ఇవన్నీ ఉన్నాయి. మీరు ఇవి తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, ఇది నేను క్లాస్లో చెప్తాను. జనరల్ ఇలా స్క్రీన్ షాట్స్ ఉన్నాయంటే అది క్లాస్ నోట్స్, మనం పెయింట్లో చెప్పేది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బట్ మీకు టైం ఉంది అంటే మీ ఓన్ నోట్స్ రాసుకోండి. దట్ హెల్ప్స్ యూ ఇన్ లాంగ్ రన్. ఇప్పుడు కాదు, లాంగ్ రన్లో ఇంటర్వ్యూ టైంలో హెల్ప్ అవుతాయి. ఓకే, ఇది కాకుండా ఇంటర్వ్యూ నోట్స్ కూడా ఇస్తాం. ఓకే, ఏ కాన్సెప్ట్ అయిపోయిన వెంటనే ఆ కాన్సెప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎండ్ టు ఎండ్ ఇచ్చేస్తాం. ఇప్పుడు గిట్ ఈ వీక్ అయిపోద్ది కదా, ఈ వీక్ ఇంకా గిట్లో ఏ రకమైన ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ అడుగుతారో అవన్నీ డిస్కస్ చేస్తాం. దానికి కూడా మీకు నోట్స్ ఇచ్చేస్తాం. ఆల్ రైట్ గైస్. ఓకే, సో ఇది నా లింక్డ్ఇన్. సో మీరు నా లింక్డ్ఇన్ కావాలి అనుకుంటే ఐ విల్ షేర్. ఎక్కడ షేర్ చేయొచ్చు? వ్యూ ప్రొఫైల్. యా, linkedin.com/madhukiran-gorekar. సో యూ మే ఫాలో. యూ మే ఇక్కడ. యా, యా, ఇప్పటి నుంచి ఎవరు ప్యారల్ ప్రాక్టీస్ చేయొద్దు. నేను ఇక్కడ చెప్తున్నాను, ఎవరో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇది ఓకే బ్రో, బట్ తర్వాత ఇబ్బంది అవుతుంది. ఓకే, నో ప్యారలల్ ప్రాక్టీస్. ఇది నా లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఫాలో ఇట్. ఓకే, సో యూ మే సెండ్ కనెక్షన్ రిక్వెస్ట్, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, సో ఫైన్. సో క్లియరా? ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా, పాత వాళ్ళు ఉన్నా, అందరికీ క్లియరా? బ్యాచ్ స్టార్ట్ అయింది ఇంకా. ఓకే, సో ఈ లింక్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ, వేరే వాళ్ళ కోసం కాదు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సానియా తల్లా సెయింగ్ హౌ టు యూజ్ మై ఇన్స్టిట్యూట్ యాప్. అది మీరు తర్వాత అడగండి సానియా. యా, సమ్మన్ ఆస్కింగ్ టేక్ 1 బ్యాకప్ సెషన్. తప్పకుండా తీసుకుంటాను. ఎప్పుడు కావాలో మీరు చెప్పండి బ్యాకప్ సెషన్. రేపు కావాలంటే రేపు మార్నింగే తీసుకుంటాను. ఓకే, సో ఫైన్. ఆల్ రైట్. సో ఎనీ క్వశ్చన్స్? ఐల్ గివ్ యూ మైక్. రేజ్ యువర్ హ్యాండ్స్. ఎనీ క్వశ్చన్స్? డైలీ ఉండదు, ఇంకా మనం ఫస్ట్ డే కాబట్టి, ఎక్స్క్లూజివ్ బ్యాచ్కి ఫస్ట్ డే కాబట్టి కొంచెం మాట్లాడుతున్నాను. బట్ డైరెక్ట్లీ మనం క్లాస్లోకి వెళ్ళిపోతాం. రావు, మాట్లాడండి. రావు గారు. యాక్చువల్ క్లాసెస్ స్టార్ట్ ఈ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సార్. రోజు నుంచే యాక్చువల్లీ, అంటే ఎక్స్క్లూజివ్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచే. బట్ ఇక్కడ మీకు డెమో క్లాసెస్ లింక్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ ఉంటాయి. అంటే అవి డెమో కావు, బేసికల్ అవి డెమో ఒకటే క్లాస్. మీరు ఇక్కడ చూస్తే ఈ ప్లేలిస్ట్లో. ఓకే, సో ఇది 1 సెకండ్, ఇది డెమో క్లాస్. ఓకే, సో ఇవి రెగ్యులర్ క్లాసెస్ అన్నట్టే, కానీ ఫ్రీ క్లాసెస్ నేను మెల్లిగా చెప్పాను. సో మీరు ఇవన్నీ కలిపి కూడా 1-2 డేస్లో కంప్లీట్ చేసుకోవచ్చు. 1 డే చాలు. మీకు బ్యాకప్ క్లాస్ కావాలంటే నేను డెఫినెట్లీ ఇస్తాను. ఓకే ఓకే, ఓకే ఓకే. ఎవరికైనా క్లారిటీ కావాలా? కన్ఫ్యూజన్ ఉందా ఇందులో? దీనికి కంటిన్యూషన్, ఇక ఇప్పటి నుంచి మనం చెప్పే క్లాసెస్ వీటికి కంటిన్యూషన్. ఒకవేళ ఇవి మిస్ అయితే మీకు బ్యాకప్ క్లాస్ తీసుకుంటాను, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సార్ లాస్ట్ వీక్లో నేను లాస్ట్ 2 డేస్ క్లాసెస్ మిస్ అయ్యాను. వినాలి అంటే లైనెక్స్ కమాండ్స్ అక్కడ దాకా విన్నాను, ఆ తర్వాత వినాలి మిస్ సార్. అయ్యాను. నో ప్రాబ్లం, ఇప్పుడు వినండి. ఓకే, మీరేం ఏం మిస్ కావట్లేరు. జస్ట్ ఇనిషియల్ డేస్ కాబట్టి మెల్లిగా పోతాను. వినండి, ఒకసారి టైం తీసుకొని వినండి. ఓకే, చలో. సో ప్లీజ్ వినండి, ఇవి మీరు వినాలి. ఆల్ రైట్, నేను ఇప్పుడు ముందుకు వెళ్తున్నాను. సరే,
సో ఓకే, డైరెక్ట్లీ మనం స్టార్ట్ చేసేద్దాం. సో కూల్, మళ్ళీ చెప్తాను, రేపటి నుంచి 6:45 కల్లా జాయిన్ అయిపోండి. ఓకే, సో 6:45 కల్లా జాయిన్ అయిపోండి, హంబుల్ రిక్వెస్ట్. అండ్ నా సో లెట్ మీ ఓకే, ఇప్పుడు మనం రెగ్యులర్ క్లాసెస్లోకి వద్దాం. సో గిట్లో వాట్ ఈస్ గిట్? ఇట్స్ ఎ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. ఎందుకు గిట్? డెవలపర్స్ వాళ్ళ కోడ్ని రాసేటప్పుడు దాన్ని ట్రాకింగ్ చేయడానికి గిట్ని వాడతారు. మరి సెంట్రల్లో ఎక్కడ పెడతారు? గిట్ హబ్లో పెడతారు. ఇది మనం చెప్పి చెప్పి విని విని ఉన్నాం, దీని గురించి నేను డిస్కస్ చేయట్లేను. మళ్ళీ బ్రాంచ్ ఏంటిది? సో కొత్త కొత్త ఫీచర్స్ డెవలప్ చేసినప్పుడు ఓకే, సో డైరెక్ట్లీ మెయిన్ బ్రాంచ్లో అంటే మెయిన్ కోడ్ని ఆల్టర్ చేయడం కరెక్ట్ కాదు. డెవలపర్స్ కోడ్ రాసేటప్పుడు ఓకే, డెవలపర్స్ కోడ్ రాసేటప్పుడు జనరల్లీ మెయిన్ బ్రాంచ్ ఆర్ మాస్టర్ బ్రాంచ్లో పెడతారు. ఓకే, సో డైరెక్ట్లీ దానిపైనే కొత్త కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తే ఉన్న కోడ్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే దాన్ని సపరేట్గా కాపీ చేసుకుంటారు, దాన్నే బ్రాంచ్ అని అంటారు. ఓకే, దాన్నే బ్రాంచ్ అంటారు. లాస్ట్ క్లాస్లో మనం చూసినాం. సరే ఓకే, సో ఐ రిక్వెస్టెడ్ యూ టు అప్లోడ్ యువర్ బ్రాంచెస్. అది కూడా ఒక్కసారి నేను చూస్తాను. సో ఎక్కడ మనది డెవాప్స్ ట్రైనింగ్ హబ్, ఎంతమంది బ్రాంచెస్ అప్లోడ్ చేస్తారో చూస్తాను. బ్యాచ్ 16 ప్రాజెక్ట్ రేపో I would see here. Refresh, yeah, 45 branches. Good practice, good going, guys. So happy that I could see 45 branches, but still ఇంకా చాలా మంది చేయలేరు. ఓకే, ఈ కాల్లో 100 మంది ఉన్నారు. ఓకే, బట్ నేను ఇక్కడ ఓన్లీ 45 బ్రాంచెస్ చూస్తున్నాను. అంటే ఇంకా 45 పీపుల్ yet to పుష్ దేర్ బ్రాంచ్. సో ప్లీజ్ పుష్ చేయండి, నా కోసం కదండి, మీకోసం. మన కన్సర్న్స్ ఉంటే నన్ను అడగండి. ఆల్ రైట్, తర్వాత అయినా చేయండి, టైం తీసుకొని చేయండి. ఐ అండర్స్టాండ్ దేర్ ఆర్ నో టైం కన్స్టెంట్స్ ఉండొచ్చు, ప్రెస్సింగ్ టైం కమిట్మెంట్స్ ఉండొచ్చు, బట్ చేయాలండి, తప్పదు. సో మీరు ఎన్ని రోజులు ఏదైనా పర్పసే అది. ఓకే, ఆఫ్టర్ 5 months యూ వుడ్ లైక్ టు బి ఎ ప్రాపర్ డెవాప్స్ ఇంజనీర్. ఎస్ ఆర్ నో? సో ఒక 3-4 years ఎక్స్పీరియన్స్కి ఏవైతే నాలెడ్జ్ వస్తుందో మీకు రావాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ఆల్ రైట్, సరే ఇంకా ముందుకెళ్దాం. సో ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ ఫ్రెష్గానే స్టార్ట్ చేస్తాను. సో లెట్ మీ క్రియేట్, ఫస్ట్ మీకు కొన్ని లైనక్స్ కమాండ్స్ చెప్తాను. సో రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. న్యూ ఫోల్డర్, 2nd June. ఓకే, సో 2nd June తెలంగాణ ఫార్మేషన్ డే. చలో లోపలికి వెళ్తున్నా. ఐ విల్ ఓపెన్ గిట్ బ్యాష్ హియర్. షో మోర్ ఆప్షన్స్, ఓపెన్ గిట్ బ్యాష్ హియర్. సో రెండు పక్క పక్కన పెడుతున్నాను సో దట్ మీకు కనిపిస్తుంది. ఇదేమో విండోస్ అనుకోవచ్చు. ఓకే, సో ఇదేమో మీ విండోస్, ఇదేమో గిట్ బ్యాష్ టెర్మినల్. సో ఓకే, యా ఫైన్. సో ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. కమాండ్ ఏంటిది? టచ్ టెస్ట్ ఫైల్. ఫైల్ క్రియేట్ అయింది. ఫోల్డర్ క్రియేట్ చేయాలి. mkdir టెస్ట్ డైరెక్టరీ. ఫోల్డర్ క్రియేట్ అయింది. ఓకే, సో ఫోల్డర్ లోపలికి వెళ్ళాలి, దీని లోపలికి వెళ్ళాలి అంటే దీనిలోకి టెస్ట్ డైరెక్టరీ లోపలికి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. సో ఇందులో ఏం చేయొచ్చు? సిడి టెస్ట్ డైరెక్టరీ. ఓకే, లోపలికి వెళ్ళిపోయినా ఎలా తెలుస్తుంది? పీడబ్ల్యూడి కమాండ్ తోటి. ఇది పాత్, ఇక్కడ కూడా చూడండి అదే పాత్ ఉంటుంది. డెల్ డెస్క్టాప్ 2nd June టెస్ట్ డైరెక్టరీ, డెల్ డెస్క్టాప్ 2nd June టెస్ట్ డైరెక్టరీ. ఓకే, ఇందులో నుంచి బయటికి రావాలి. ఇది అప్ యారో కొడితే బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసిన మరి లైనక్స్లో ఎలా బయటికి రావాలి? ఫస్ట్ క్లోజ్ చేసేది ఏదో ఉంది, క్లోజ్. యా, సిడి డాట్ డాట్ బయటకు వచ్చేసిన. ఇక్కడ పీడబ్ల్యూడి కొట్టండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ 2nd Juneలో ఉన్న లోపల. ఇక్కడ నుంచి ఎలా చూడాలి వ్యూ? ఇక్కడ అంటే ఈ వ్యూ ఉంది. ఇందులో వ్యూ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇందులో ఇలా వ్యూ అయితే ఎలా ఉందో, ఇప్పుడు ప్రస్తుతానికి డీటెయిల్స్ వ్యూ ఉంది. నాకు టైల్స్ వ్యూ కావాలంటే ఇలా వస్తుంది, లేదా ఇంకో వ్యూ కావాలి, లిస్ట్ వ్యూ కావాలంటే ఇలా వస్తుంది. సరే, డీటెయిల్స్ వ్యూనే ఉండని, నీట్గా ఉంది. ఓకే, ఇక్కడ కూడా వ్యూ అంటే ఎల్ఎస్ కొడితే ఒక వ్యూ, ఎల్ఎల్ కొడితే ఒక వ్యూ. ఓకే, సో హిడెన్ ఫైల్స్ చూడాలంటే LS-LA ఇలా వ్యూ ఉంటుంది. సో ఇవేంటివి? డాట్ అంటే ఈ ఫోల్డర్స్ కావు, జస్ట్ రిప్రజెంటేషన్. డాట్ అంటే కరెంట్ డైరెక్టరీ, డాట్ డాట్ అంటే ప్రీవియస్ డైరెక్టరీ. ఇప్పుడు నేను
ఇందాక నేను డాట్ డాట్ కొట్టే కదా బయటకు వచ్చిన సిడి డాట్ డాట్ అంటే అంతకు ముందు డైరెక్టరీ అన్నట్టు ఇలా అన్నట్టు ఇది చూపిస్తున్నట్టు. ఓకే, సరే బాగుంది, ఇది మనకు తెలిసిందే కదా సార్. మరి ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి? విండోస్లో ఎట్లా ఓపెన్ చేస్తాం? ఇప్పుడు టెస్ట్ ఫైల్ ఉంది, డబల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఎందులో ఓపెన్ చేద్దాం? నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లోనే ఓపెన్ చేద్దాం. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లోనే ఓపెన్ చేసిన సరే సమ్ టైప్ చేద్దాం. హాయ్, వెల్కమ్ టు ఎండ్ టు ఎండ్ ఎక్స్క్లూజివ్ డెవాప్స్ ట్రైనింగ్ సంథింగ్ ఏదో రాసా విండోస్లో. ఎలా సేవ్ చేయాలి మీకు తెలిసిందే, కంట్రోల్ S అంటే సేవ్ అవుతుంది. ఎలా క్లోజ్ చేయాలి? ఇలా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోద్ది. సో మళ్ళీ ఎలా ఓపెన్ చేయాలి? డబల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ అయింది. మరి లైనెక్స్లో ఎలా చూడాలి? క్యాట్ కమాండ్ LL. ఓకే, ఫస్ట్ ఇట్లా ఫుల్ అయిపోతే క్లియర్ CLEAR క్లియర్ ఆర్ కంట్రోల్ L. ఓకే సరే, క్యాట్ ఫైల్ పేరు టెస్ట్ చూడండి. హాయ్, వెల్కమ్ టు ఎండ్ ఎక్స్క్లూజివ్ డెవాప్స్ ట్రైనింగ్. ఇక్కడ గ్యాప్ ఎందుకు వచ్చింది? నేను ఇక్కడ పైన 2 లైన్లు ఎంటీ వదిలేసిన కాబట్టి వచ్చింది. ఓకే సరే, ఇదంతా బాగుంది సార్. మరి విండోస్లో ఓపెన్ చేయడం మీరు అంటే మీకు తెలుసు ఎలా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ తోటో నోట్ ప్యాడ్ తోటో ఓపెన్ చేయొచ్చు. మరి లైనెక్స్లో ఎలా ఎడిట్ చేయాలి సార్? లైనెక్స్లో చూడడం నేర్పించాను క్యాట్ కమాండ్ తోటి. లైనెక్స్లో ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి? అంటే లైనెక్స్లో కూడా ఒక ఎడిటర్ కావాలి. లైనెక్స్లో కూడా ఒక ఫైల్ని ఓపెన్ చేయాలంటే యూ నీడ్ ఎడిటర్. విండోస్లో ఏమున్నాయి ఎడిటర్స్? యూ హ్యావ్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఓకే, సో యూ హ్యావ్ విజువల్ స్టూడియో కోడ్, VS కోడ్, ఇంకా బొచ్చడు ఉన్నాయి. మరి లైనెక్స్లో కూడా ఎడిటర్స్ ఉంటాయా? ఎస్ ఉన్నాయి. ఏంటివి అంటే పాపులర్ ఎడిటర్స్ VI ఎడిటర్, VIM ఎడిటర్, నానో ఎడిటర్. సో కనీసం ఇందులో మీకు ఈ VIM రెండు ఒకటే. ఓకే, VIR VIM ఆర్ నానో ఎడిటర్, ఈ రెండిట్లో ఒక్క ఎడిటర్ అన్నా మీకు వచ్చి ఉండాలబ్బా. ఎందుకంటే మీరు రియల్ టైంలో ప్రతిసారి విండోస్లోనే ఎడిట్ చేయరు, లైనెక్స్లో కూడా ఫైల్ని ఎడిట్ చేయాల్సి వస్తుంది. మరి ఎలా చేయాలి? యూజింగ్ VIR VIM ఎడిటర్. ఇది ఒక్కసారి నేను మీకు చెప్తాను చూడండి. సో బేసికల్లీ ఈ VI ఎడిటర్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, మీరు ఫైల్ VI ఎడిటర్తో ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే VIM ఫైల్ నేమ్. VIM ఫైల్ నేమ్. ఎప్పుడైతే మీరు VIM ఫైల్ నేమ్ అంటారో ఆ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఏ ఎడిటర్? VI ఎడిటర్ ఓపెన్ అవుతుంది. VI ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇట్లా పాపప్ వస్తుంది. దాని లోపలికి ఎట్లా పోవాలి? సో బేసికల్లీ దాని లోపలికి పోవాలి అంటే ఇవన్నీ కమాండ్ లైన్స్, మీరు మౌస్తో చేయలేరు. ఫస్ట్ ఏం చేయాలంటే ఎస్కేప్ కొట్టాలి. ESC ఎస్కేప్ IN కొట్టండి. ఎస్కేప్ IN కొడితే మీరు ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తారు. ఏ మోడ్లోకి? ఇన్సర్ట్ మోడ్. ఇక్కడ ఇన్సర్ట్ మోడ్ అంటే ఇక్కడ మీరు డేటాని ఇన్సర్ట్ చేస్తారు, మీ కోడ్ని, అంటే మీరంటే డెవలపర్స్ ఆర్ హూసో ఎవర్ కోడ్ని టైప్ చేస్తారు. ఓకే, కోడ్ని టైప్ చేశారు. మరి దాన్ని ఎట్లా సేవ్ చేయాలి సార్? సో కోడ్ని టైప్ చేశారు, సేవ్ చేయాలంటే మళ్ళీ సేమ్ ఎస్కేప్ కొట్టాలి. కొట్టిన తర్వాత ఎస్కేప్ కొట్టి కావాలంటే మళ్ళీ ఎస్కేప్, ఎన్నిసార్లు ఎస్కేప్ కొట్టచ్చు. కొట్టి షిఫ్ట్ కోలన్. ఓకే, మీకు ఈ కోలన్ డైరెక్ట్లీ రాదు, మీరు కోలన్ ప్రెస్ చేస్తే సెమీకోలన్ వస్తుంది. చూడండి, కోలన్ ప్రెస్ చేస్తే సెమీకోలన్ వస్తుంది. మరి కోలన్ రావాలంటే షిఫ్ట్ బట్టి కోలన్ పెట్టాలి. షిఫ్ట్ కోలన్ W సేవ్ అవుతుంది. W అంటే సేవ్ అన్నట్టు. ఓకే, సేవ్ చేసినాం. మరి దాంట్లో నుంచి ఒక్క నిమిషం నా వాట్సాప్ క్లోజ్ చేస్తా. ఓకే, W అంటే సేవ్ అవుతుంది. మరి క్లోజ్ ఎట్లా చేయాలి సార్? అంటే మామూలుగా విండోస్లో ఎట్లా చేస్తే మీకు ఇక్కడ ఈ క్రాస్ సింబల్ ఇంటూ సింబల్ ఉంది కదా, ఇది ఇంటూ సింబల్ను క్రాస్ సింబల్ను పెడితే క్లోజ్ అవుతుంది. మరి దీంట్లో ఎట్లా సార్? మళ్ళీ ఎస్కేప్ కొట్టాలి. ఎస్కేప్ ఎన్నిసార్లు అయినా కొట్టుకోవచ్చు. ఎస్కేప్ ఈసారి Q పెట్టాలి. Q అంటే క్లోజ్ అవుతుంది. బట్ ఒకవేళ సేవ్ చేయకుండా క్లోజ్ అయితే ఎట్లా? రెండు ఒకటేసారి చేయొచ్చా అంటే ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ WQ అంటే సేవ్ చేసి క్లోజ్ చేయడం. ఇదేమో సేవ్ చేయకుండా క్లోజ్ చేయడం, ఇదేమో ఓన్లీ సేవ్ చేయడం, ఇదేమో సేవ్ చేసి క్లోజ్ చేయడం. అట్లా కాకుండా ఫోర్స్ఫుల్గా కూడా చేస్తాం మనం కొన్నిసార్లు క్లోజ్. అప్పుడు పక్కన ఎక్స్క్లమేటరీ పెట్టాలి. అప్పుడు పక్కన ఎక్స్క్లమేటరీ సింబల్ పెట్టాలి. ఇది ఏంది మారట్లేదు? ఎక్స్క్లమేటరీ సింబల్ పెట్టాలి.
చూడండి వెరీ సింపుల్. కొత్త వాళ్ళ కన్ఫ్యూజ్ ఉంటుంది కానీ ఇది డెడ్ ఈజీ. మీకు లైవ్లో చూపిస్తా చూడండి. ఏ ఫైల్ ఓపెన్ చేద్దాం? వేరే ఫైల్ ఎందుకు, టెస్ట్ ఫైల్నే ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ ఓకే కంట్రోల్ ఎల్ఎల్ కొడితే టెస్ట్ ఫైల్ ఉంది. సరే వేరే ఫైల్ క్రియేట్ చేద్దాం. విఐఎం మేబీ నేను ఏం ఫైల్ క్రియేట్ చేస్తాను అంటే డెవాప్స్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. విఐఎం ఏ ఫైల్? డెవాప్స్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మీరు టచ్ కమాండ్తో క్రియేట్ చేసుకోవచ్చు కదా అంటే టచ్ కమాండ్తో కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ టచ్ కమాండ్తో చేస్తే 0 బైట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. అందులో ఏముండదు. విఐఎం ఎడిటర్తో క్రియేట్ చేస్తే ఫైల్ క్రియేట్ అయ్యి ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఇది ఎడిటర్. ఓకే వాట్ ఈస్ దిస్? ఇది ఎడిటర్. ప్రస్తుతానికి నోట్ ప్యాడ్ ఎట్లనో ఇది కూడా అట్లనే. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఎట్లనో అట్లా. ఇందులో ఏం చేయాలి? ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి? జాగ్రత్తగా చూడండి. ఎస్కేప్ ఐ. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా? ఎస్కేప్ ఎక్కడ ఉంటుంది? మీ ల్యాప్టాప్లో కీబోర్డ్లో టాప్ లెఫ్ట్లో ఉంటుంది ఎస్కేప్. మీకు ఇట్లా స్లాష్ వస్తుంది అంటే ఎస్కేప్ నేను ప్రెస్ చేస్తున్నాను. ఎస్కేప్ ఐ. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళా. ఇప్పుడు టైప్ చేయొచ్చు హాయ్ మై నేమ్ ఈజ్ మధు కిరణ్. ఐఎమ్ a student of DevOps. Okay, so cool, fine. Escape I'm a student of DevOps. ఏదో టైప్ చేసిన, మొత్తానికి నాకు కోడింగ్ రాదు, నేను డెవలపర్ కాదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్సో. ఓకే దీన్ని ఇప్పుడు ఎట్లా సేవ్ చేయాలి? మళ్ళీ ఎస్కేప్ కొట్టాలి. ఎస్కేప్ కొట్టేసారి ఏం కొట్టాలి? Shift:W. ఎస్కేప్ కొడుతున్నా అంటే మళ్ళీ ఎస్కేప్ కొట్టచ్చు, ఎన్నిసార్లు అయినా ఎస్కేప్ కొట్టచ్చు. ఈ బ్లింక్ అన్న అవే. ఎస్కేప్ Shift: కింద కనిపిస్తుంది Shift:W సేవ్ అయినట్టు. ఎంటర్. ఓకే క్యాపిటల్ W కొట్ట, ఐఎమ్ సారీ. ఎస్కేప్ Shift: స్మాల్ w ఎంటర్. చూడండి 57 బైట్స్ రిటర్న్ అంట. అంటే 57 బైట్స్ సేవ్ అయినాయి. డేటా ఎప్పుడైనా బిట్స్ అండ్ బైట్సే ఉంటాయి. 57 బైట్స్ సేవ్ అయినాయి. ఓకే మళ్ళీ ఏమైనా ఇన్సర్ట్ చేయొచ్చా? ఎస్కేప్ ఐ. ఏమైనా ఇన్సర్ట్ చేయండి మళ్ళీ. సో మీకు ఈ ఆరోస్ ఉంటాయి కదా, అప్ డౌన్ లెఫ్ట్ రైట్, వాటితో నావిగేట్ కావచ్చు. ఓకే సో ఎడిటింగ్, సరే డెవాప్స్ కదా, డెవాప్స్ ఫైల్ పేరే డెవాప్స్ కదా, డెవాప్స్ జెంకిన్స్ గిట్ అని రాసిన. మళ్ళీ సేవ్ చేస్తా. ఏం చేయాలి? ఎస్కేప్. ఓకే ఎస్కేప్ Shift:W సేవ్. ఓకే సరే ఇలా నుంచి బయటకు ఎట్లా వెళ్ళాలి? ఎస్కేప్ Shift:Q అంటే బయటకు వచ్చేస్తాం. క్విట్. బయటకు వచ్చేసింది. ఇప్పుడు మీరు కావాలంటే క్యాట్ డెవాప్స్ కొట్టండి. కాబట్టి ఇక్కడ నుంచి కూడా మీరు టెస్ట్ చేయండి. డెవాప్స్ ఫైల్ ఓపెన్ చేయండి. Notepad++. చూస్తుండే. సో ఇది Notepad++ ఎడిటర్లో ఓపెన్ చేసిన, ఇది విఐ ఎడిటర్లో ఓపెన్ చేసిన. సరే మళ్ళీ ఓపెన్ చేద్దాం, మీకు ప్రాక్టీస్ అయింది. విఐఎం డెవాప్స్. ఓకే ఎంటర్. ఇలా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏమైనా టైప్ చేయొచ్చా? ఎస్ యూ కెన్ టైప్. ఎస్కేప్ ఐ. ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన. సో నా ఓకే ఈ అప్ లెఫ్ట్ ఆరోస్ తోటి నావిగేట్ చేస్తున్నా. మళ్ళీ టైప్ చేస్తాను మేబీ ఈసారి డాకర్ Kubernetes AWS లైనక్స్ బ్లా 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 రాసిన. మళ్ళీ ఇప్పుడు ఎట్లా సేవ్ చేయాలి? ఎస్కేప్ Shift:W అంటే సేవ్ చేయి, Q క్విట్ చేయి. ఇది ఫోర్స్ఫుల్గా. అప్పుడప్పుడు మీరు ఫైల్ని సేవ్ చేయకపోతే క్లోజ్ చేసేటప్పుడు ఇట్లా వార్నింగ్ లా వస్తుంది, అట్లా రావద్దు అంటే ఇట్లా పెట్టుకోవచ్చు ఫోర్స్ఫుల్లీ. డన్, సేవ్ అయిపోయింది. ఓకే మీరు కావాలంటే క్యాట్ డెవాప్స్ కొట్టండి. డన్. ఓకే ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా ఈజీ అవుతుంది. సో ఫర్ ఎనీ క్వశ్చన్స్? మీకు లైనక్స్లో ఫైల్ ఎడిటింగ్ అర్థమైందా? ఓకే ఇప్పుడు టైప్ చేయండి. మీరు ఎక్కువ మెసేజింగ్ ప్యానల్ మీద ఫోకస్ చేయకండి. నేను క్లాస్ చెప్పేటప్పుడు నా క్లాస్ మీద ఫోకస్ చేయండి, అడిగినప్పుడు మెసేజింగ్ ప్యానల్లో టైప్ చేయండి. ఓకే ఫైన్. ఓకే ఐ హోప్ యూ గాట్ ఇట్ నౌ. చలో సో నౌ యూ లెర్న్ హౌ టు యూజ్ విఐ ఎడిటర్. ఓకే ఇప్పుడు చూడండి ఏమైంది. ఇక్కడ ఫైల్ చేంజ్ చేసినాను నేను, లైనక్స్ ద్వారా చేంజ్ చేసేసరికి ఈ ఫైల్ మోడిఫై అయిందని చూపిస్తుంది. సో డూ యూ వాంట్ టు రీలోడ్ ఇట్? ఎస్ రీలోడ్ చేస్తే మళ్ళీ వస్తుంది. క్లోజ్ చేస్తున్నా.
అవసరం లేదు ఇప్పుడు నాకు దాంతో. సరే, సో యూ అండర్స్టూడ్. వాట్ డిడ్ యూ అండర్స్టాండ్? హౌ టు యూస్ ఎడిటర్, విఐ ఎడిటర్. నేను కాపీ పేస్ట్ చేస్తున్నా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైం. ఎస్కేప్ ఐ, ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిండ్రు, డేటా ఇన్సర్ట్ చేసిండ్రు. ఎస్కేప్ డబ్ల్యూ, Shift:W సేవ్ చేస్తుండ్రు. క్యూ క్విట్ చేస్తుండ్రు. WQ రెండు కలిపి చేస్తుండ్రు. ఎక్స్క్లమేటరీ కూడా పెట్టుకోవచ్చు, అంటే ఫోర్స్ఫుల్గా చేయడానికి. ఓకే, ఈ ఫోర్స్ఫుల్ అంటే ఏంటి సార్? ఏం లేదబ్బా, ఇప్పుడు టెస్ట్ ఉంది, నేను ఏదో యాడ్ చేసిన, నేను సేవ్ చేయట్లేను, క్లోజ్ చేస్తున్నా, ఇట్లా వార్నింగ్ వస్తుంది. నేను ఎస్ అని కొడితే సేవ్ చేయాలన్నా, నో అంటే ఫోర్స్ఫుల్గా నో అని చెప్తున్నా, ఎస్ అంటే ఫోర్స్ఫుల్గా ఎస్ అని చెప్తున్నా. అట్లా, అదే ఎక్స్పెరిమెంటరీ. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం మన గిట్లోకి వద్దాం. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు మనం గిట్లోకి వద్దాం. సో మీకు బ్రాంచెస్ ఐడియా ఉన్నాయి కదా, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పా. ఓకే, సో లెట్స్ రెండు బ్రాంచ్లు తీసుకుందాం. డిఫాల్ట్ బ్రాంచ్ ఏంటిది? మెయిన్ బ్రాంచ్ ఆర్ మాస్టర్ బ్రాంచ్. అండ్ ఆల్సో ఇంకొక రిలీజ్ బ్రాంచ్ తీసుకుంటాం. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, కాన్సెప్ట్ వినండి. ఇదేమో ఓకే, సో మెయిన్ బ్రాంచ్ ఆర్ మాస్టర్ బ్రాంచ్ అనుకుందాం. మెయిన్ ఆర్ మాస్టర్. ఇది మేబీ ఐల్ కాల్ దిస్ రిలీజ్ బ్రాంచ్, అంటే ఏదో రిలీజ్ బ్రాంచ్. సో ఇనిషియల్లీ బై డిఫాల్ట్ మీకు బ్రాంచెస్ కనిపించదు, అట్లీస్ట్ ఫస్ట్ కమిట్ చేయాలి. ఓకే, ఫస్ట్ కమిట్ చేస్తేనే మీకు బ్రాంచ్ కనిపిస్తుంది. సో అనుకుందాం, ఒక ఫస్ట్ కమిట్ చేసిన ఏ ఫైల్, టెస్ట్ ఫైల్. ఓకే, టెస్ట్ ఫైల్ని కమిట్ చేసిన. తర్వాత నేను బ్రాంచ్ క్రియేట్ చేసిన. ఇప్పుడు టెస్ట్ ఫైల్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వచ్చేస్తుంది. ఎందుకు? బ్రాంచ్ అంటేనే కాపీ ఆఫ్ డేటా. చేశాను, బ్రాంచ్ అంటేనే కాపీ ఆఫ్ డేటా. టెస్ట్ ఫైల్ ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత నేను ఏం చేసిన అంటే, ఇప్పుడు రిలీజ్ బ్రాంచ్ కదా, R1 అనే ఫైల్ క్రియేట్ చేసిన, రిలీజ్1 క్రియేట్ చేసిన, స్టేజింగ్లోకి మూవ్ చేసిన, కమిట్ చేసిన. మళ్ళీ తర్వాత నేను మెయిన్కి చెక్అవుట్ అయినా, మెయిన్కో మాస్టర్కో చెక్అవుట్ అయినా. ఇప్పుడు R1 అనే ఫైల్ ఇక్కడ కనిపిస్తుందా? మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుందా R1 అనే ఫైల్? ఐఎమ్ సీయింగ్ యువర్ మెసేజెస్. నో, కనిపించదు. కనిపించాలంటే మీరు ఏం చేయాలి? మర్జ్ చేయాలి, అవునా కదా? బట్ నేను మర్జ్ చేయట్లేను. ఓకే, నేను మర్జ్ చేయట్లేను. మర్జ్ చేయకుండా నేను చెక్అవుట్ అయినా, చెక్అవుట్ అయ్యి ఇక్కడ ఇంకో ఫైల్ క్రియేట్ చేసిన, M1 అనే ఫైల్ క్రియేట్ చేసిన, అంటే మాస్టర్ మెయిన్ M1 అనే ఫైల్ క్రియేట్ చేసిన, కమిట్ చేసేసిన అంటే స్టేజింగ్లోకి మూవ్ చేసి కమిట్ చేసిన. ఇప్పుడు నేను ఇక్కడికి చెక్అవుట్ అయినా. ఇప్పుడు ఇక్కడ M1 కనిపిస్తుందా? కనిపించదు. ఓకే, కనిపించదు. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను ఇక్కడ ఇంకో ఫైల్ క్రియేట్ చేసిన, R2 అనే ఫైల్. ముందుకెళ్తున్నా. తర్వాత మళ్ళీ ఇక్కడికి చెక్అవుట్ చేసిన, ఇక్కడ M2 అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నా. మీరు చూడండి, నేను ఎక్కడ మర్జ్ చేయట్లే. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర నేను ఒక్కడనే ఉన్నా కాబట్టి, నా సింగిల్ ల్యాప్టాప్ కాబట్టి రెండు నేనే చేస్తున్నా చెక్అవుట్ అవ్వకుండా. బట్ మేబీ రియల్ టైంలో ఇక్కడ మధు వర్క్ చేస్తుండు, ఇక్కడ కిరణ్ వర్క్ చేస్తుండు. మధు ఏమో హైటెక్ సిటీ నుంచి వర్క్ చేస్తుండు, కిరణ్ ఏమో ఓకే బెంగళూరు నుంచి వర్క్ చేస్తుండు. ఇప్పుడు మధు వర్క్ చేస్తుంది, కిరణ్కి తెలియదు. కిరణ్ రిలీజ్ బ్రాంచ్ మీద వర్క్ చేస్తుండు, ఆయనదైనా ముందుకెళ్తుండు. మధు పని మధు చేసుకుంటుండు, ముందుకెళ్తుండు. ఓకే, సో రెండు బ్రాంచెస్ ప్యారలల్లీ ముందుకెళ్ళిపోతున్నాయి, వెయిట్కవే ముందుకెళ్తున్నాయి. ఏదో ఒక పాయింట్లో కమిట్ చేయాల్సి వస్తుంది, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకే, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఏదో పాయింట్లో కమిట్ చేయాల్సి వస్తే అప్పుడు ఏమవుతుందో చూద్దాం. కాన్సెప్ట్ క్లియరా? చూడండి. ఓకే, ఇప్పుడు నేను సేమ్ ఇదే నేను చేయబోతున్నా. ఓకే, సో ఏం చేస్తా, ఒక లోకల్ రెపో తీసుకుంటా, ఎంటీ రెపో లోకల్. మీరు ఇబ్బంది పడతారు, డైరెక్ట్లీ చేసి ఇవన్నీ డిలీట్ చేసిన. ఓకే, కంట్రోల్ డిలీట్, షిఫ్ట్ డిలీట్. సో ఏం లేవు ఇప్పుడు సెకండ్ జూన్లో. నేను ఇప్పుడు సెంట్రల్ రెపోని క్లోన్ చేస్తే చాలా హెవీ ఫైల్స్ ఉన్నాయి, హెవీ బ్రాంచెస్ ఉన్నాయి, అది ఇప్పుడు టచ్ చేయను. ఫస్ట్ ఇక్కడ చూద్దాం, గిట్ బ్యాష్ హియర్. ఓకే, ఇది తీసేద్దాం. సో ఇక్కడ ఎంటీ రేపు ఇనిషియలైజ్ చేయాలంటే కమాండ్ ఏంటి? గిట్ ఇనిట్. ఓకే, నౌ సో ఎంటీ రేపు ఇక్కడ మీరు చూడండి, బ్రాంచ్ అని కొడితే కనిపించదు. ఎందుకు? అసలు ఒక్క కమిట్ కూడా లేదు, ఇంకా బ్రాంచ్ ఎట్లా కనిపిస్తుంది? సో ఫస్ట్ సింగిల్ కమిట్ అనే చేయాలి. సో టచ్
టెస్ట్ కమిట్ చేస్తున్నా, టెస్ట్ ఫైల్, గిట్ స్టేటస్ వర్క్ స్పేస్లో ఉంది, గిట్ యాడ్ స్టేజింగ్లో ఉంది, గిట్ కమిట్ -m టెస్ట్ ఫైల్. సో ఫస్ట్ కమిట్ అయిపోయింది. మీరు గిట్ లాగ్ కొడితే ఫస్ట్ కమిట్ కిరణ్ మధు చేసిండు. మళ్ళీ గిట్ స్టేటస్ కొడితే ఏం లేదు, క్లీన్ ఉంది. సో గిట్ బ్రాంచ్ కొడితే ఇప్పుడు బ్రాంచ్ కనిపిస్తుంది, మాస్టర్ బ్రాంచ్లో ఉన్నంట. మరి ఇంతకుముందు ఏం లేదు సార్, ఎందుకు లేదు? బ్రాంచ్ కొడితే ఎందుకు రాలే? కమిటే లేదు. ఓకే, సో హెడ్ పాయింటర్ దేన్ని పాయింట్ చేస్తుంది? ఏ కమిట్ని పాయింట్ చేస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఫైన్ బ్రాంచెస్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను బ్రాంచ్ క్రియేట్ చేయాలి. ఎట్లా క్రియేట్ చేయాలి చెప్పండి? గెట్ బ్రాంచ్, యూ కెన్ టాక్ కుదరదు, టైప్ చేయండి. గెట్ బ్రాంచ్ నేమ్, మేబీ ఇప్పుడు రిలీజ్ బ్రాంచ్ చేస్తా. గెట్ బ్రాంచ్ కొట్టండి, యుల్ సి మాస్టర్ బ్రాంచ్, రిలీజ్ బ్రాంచ్. రిలీజ్లోకి ఎట్లా చెక్అవుట్ కావాలి? గెట్ చెక్అవుట్ రిలీజ్. రిలీజ్లోకి వెళ్ళిన ఇప్పుడు మీరు ఎల్ఎల్ కొడితే రిలీజ్లో టెస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ నేను ఫైల్ క్రియేట్ చేస్తాను, టచ్ R1 రిలీజ్ 1, గెట్ యాడ్ R1, గెట్ కమిట్ R1. ఓకే, సో ఒక R1 అనే ఫైల్ అయితే కమిట్ చేస్తున్నా. ఎల్ఎల్ కొడితే రిలీజ్ బ్రాంచ్లో R1 ఉంది. ఓకే, బాగుంది. గిట్ లాగ్ కొట్టండి, రిలీజ్ బ్రాంచ్ ఈజ్ అహెడ్ ఆఫ్ మాస్టర్ బ్రాంచ్, 1 కమిట్ అహెడ్ ఆఫ్ మాస్టర్ బ్రాంచ్. సరే, బాగుంది. ఇప్పుడు నేను మాస్టర్లోకి చెక్అవుట్ అవుతా. గెట్ చెక్అవుట్ మాస్టర్, ఎల్ఎల్ కొట్టండి, మీకు R1 ఫైల్ కనిపించదు. ఈవెన్ మీరు గెట్ లాగ్ అని కొట్టినా కూడా ఆ రిలీజ్ లాగ్ రాదు. ఇప్పుడు మీరు మర్జ్ చేస్తే గెట్ మర్జ్ అది వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసినాం. గెట్ మర్జ్ రిలీజ్ అని కొడితే ఇక్కడికి వచ్చేసేస్తాయి. అలా వద్దు నేను ఇప్పుడు. అంటే మీరేం అర్థం చేసుకోండి, మాస్టర్ పైన మధు వర్క్ చేస్తుండు, రిలీజ్ పైన కిరణ్ వర్క్ చేస్తుండు. కిరణ్ పని కిరణ్ చేసుకుంటుండు, మాస్టర్ పని ఓకే మధు పని మధు చేసుకుంటుండు. సో ఇప్పుడు మధు వర్క్ చేస్తుండు. మేబీ టచ్ M1, గిట్ యాడ్ M1, గిట్ కమిట్ -m M1. సో ఎల్ఎల్ కొట్టండి, మీకు M1 కనిపిస్తుంది. గిట్ లాగ్ కొట్టండి, సో ఓన్లీ మాస్టర్దే కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ రిలీజ్కి చెక్అవుట్ అవుతుంది, అంటే కిరణ్ పని చేస్తుంది. గిట్ చెక్అవుట్ రిలీజ్, టచ్ R2, గిట్ యాడ్ R2, గిట్ కమిట్ -m R2 ఫైల్. ఓకే, ఇప్పుడు మీరు గిట్ లాగ్ కొడితే సో రిలీజ్ బ్రాంచ్ ముందుకు వెళ్ళిపోతుంది. మీకు అర్థమవుతుందా? సో దేని పని అది చేసుకుంటుంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంది. సో బోత్ బ్రాంచెస్ ఆర్ ప్యారలల్లీ మూవింగ్ అహెడ్. ఇప్పుడు ఒకవేళ కమిట్ జరిగితే ఏమైందో చూద్దాం. ఓకే, సారీ, ఇప్పుడు మర్జ్ చేస్తే ఏమైందో చూద్దాం. సరే, గెట్ చెక్అవుట్ మాస్టర్, ఏమైందో చూడండి. స్మూత్గా మర్జ్ కాదు, ఏమవుతుందంటే ఒక మర్జ్ కమిట్ ఐడి క్రియేట్ అవుతుంది. ఎందుకంటే రెండు ప్యారలల్లీ వెళ్తున్నాయి. ఓకే, వాట్ హ్యాపెన్స్ నౌ, మీరు మర్జ్ కొడితే ఇప్పుడు ఇక్కడ గెట్ మర్జ్ రిలీజ్ అని కొడితే డైరెక్ట్లీ మీకు మర్జ్ కాదు, మీకు ఒక మర్జ్ కమిట్ ఐడి ఓపెన్ అవుతుంది. అంటే ఒక ఎడిటర్ ఓపెన్ అవుతుంది, విఐ ఎడిటర్. అందులో మీరు చెప్పాలి ఎందుకు అట్లా కమిట్ చేయాల్సి వస్తుందో చెప్పాలి. చూడండి, గెట్ మర్జ్ రిలీజ్ బ్రాంచ్ అని కొడితే యూ విల్ సీ పాపప్ ఓపెన్. ఏమని చూస్తుండ్రు? విఐ ఎడిటర్లో పాపప్ ఓపెన్ అయింది. ఏమంట, మీరు మాస్టర్ బ్రాంచ్ని రిలీజ్లో మర్జ్ చేస్తుండ్రు, బాగుంది, బట్ ఎందుకు మర్జ్ చేయాల్సి వస్తుంది మీరు చెప్పాలి. ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఏ కమిట్ టు ఎక్స్ప్లెయిన్ వై దిస్ మర్జ్ ఈజ్ నెసెసరీ. అది కూడా వెన్ ఓకే, సో మాస్టర్ బ్రాంచ్ అప్డేటెడ్ అప్ స్ట్రీమ్ అంటే ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ అనుకోవచ్చు. సో అంటే ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ ప్యారలల్లీ మూవ్ అయితే ఎందుకు మర్జ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన కేసులో ఏం లేదు, నేను జస్ట్ ఏం చేస్తున్నా, ఎస్కేప్. ఓకే, ఇది బేసికలీ విఐ ఎడిటర్, అందుకే మీకు విఐ ఎడిటర్ ముందే చూపించిన. ఎస్కేప్ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి ఏదో ఒక మర్జ్ కమిట్ పెడతా. ఏమంట, టెస్ట్ మర్జ్ కమిట్ అంట. సో టెస్ట్ మర్జ్. ఓకే, సో బ్రాంచ్
టెస్ట్ మర్జ్ బ్రాంచ్, రిలీజ్ బ్రాంచ్ మర్జ్ చేస్తున్నా అని చెప్తున్నా. టెస్ట్ మర్జ్ మాస్టర్ బ్రాంచ్ విత్ రిలీజ్ ఏదో రాస్తున్నా, రాకపోయినా ఓకే. దీన్ని ఎట్లా సేవ్ చేయాలి ఇప్పుడు? ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ క్యూ క్విట్. డన్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది? రిలీజ్ బ్రాంచ్లో ఉన్న R1 R2 ఇందులోకి వచ్చేసినాయి. ఎల్ఎల్ కొట్టండి, వచ్చేసినాయి. రిలీజ్ బ్రాంచ్లో ఉన్న R1 R2 ఇందులోకి వచ్చేసింది. మీరు గిట్ లాగ్ కొట్టండి. యూ విల్ సీ ఎ మర్జ్ కమిట్ ఐడి. యూ విల్ సీ అ మర్జ్ కూడా కమిట్ ఐడి. ప్రతిదీ ట్రాక్ కావాల్సిందే. ఎవరు చేసిండ్రు? మధు కిరణ్ చేసిండు. ఏం చేసిండు మధు కిరణ్? ఓకే, మర్జ్ చేసిండు. వేటిని మర్జ్ చేసిండు? ఓకే, మాస్టర్ బ్రాంచ్లో ఉన్న ఈ కమిట్ ఐడిని, రిలీజ్ బ్రాంచ్లో ఉన్న ఈ కమిట్ ఐడిని చూడండి. 97026C7 ఇదేమో మాస్టర్ బ్రాంచ్. ఇది రిలీజ్ బ్రాంచ్లో ఏముంది? ఇది ఉంది 6BDE కమిట్. బేసికలీ దీన్ని షాక్ కోడ్ అని కూడా అంటారు. ఇంత అవసరం లేదు. ఫస్ట్ 7 లెటర్స్ కూడా ఓకే. ఓకే, ఫస్ట్ 7 లెటర్స్ ఆల్సో సేమ్. మీరు మొత్తమైనా ఇవ్వచ్చు. మీరు ఇప్పుడు నేను మధు కిరణ్ గోరేకనైనా అనొచ్చు. జస్ట్ మధు అన్న సరిపోద్ది. సో ఫస్ట్ 7 మధు అనుకోండి. ఓకే, ఫస్ట్ ఆల్ఫా న్యూమరిక్స్. సో ఈ కమిట్ ఐడిని ఈ కమిట్ ఐడిని రెండింటిని మాస్టర్ బ్రాంచ్లో మర్జ్ చేసిండు. అదే ఇది. సో యూ గాట్ అ మర్జ్ కమిట్ ఐడి. వాట్ హ్యాపెండ్? 2 కమిట్స్ గాట్ మర్జ్. కమిట్స్ మర్జ్ అయినాయంటే కమిట్స్లో ఉన్న డేటా కూడా మర్జ్ అయినట్టే. హూ ఇస్ ద ఆథర్? వాట్ ఈస్ ద డేట్? వాట్ ఈస్ ద మెసేజ్? టెస్ట్ మర్జ్ మాస్టర్ బ్రాంచ్ విత్ రిలీజ్. గాట్ ఇట్ సార్? మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ ఎవ్రీవన్. సో ఇట్లా మీకు 2 బ్రాంచెస్ ప్యారలీ మూవ్ అయితే ఒక VI ఎడిటర్ ఓపెన్ అవుతుంది. సో మీరు మర్జ్ కమిట్ ఐడి చేస్తే ఇవి వస్తుంది, మీకు మర్జ్ కమిట్ ఐడి వస్తుంది. ఓకే, సో మీరు అందులో VI ఎడిటర్లో రాయాల్సి వస్తుంది. ఈవెన్ దీన్ని మీరు షో కొడితే ఏమొస్తుంది చూడండి, గెట్ షో. ఆ మర్జ్ కమిట్ ఐడిని షో చేస్తే మీకు చెప్తుంది ఏమంటది. సో ఓకే, సో దీన్ని మర్జ్ చేసినట్టు వచ్చింది. ఓకే, కూల్. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఐల్ గివ్ యూ మైక్. ఓకే, నేను అందరి హ్యాండ్స్ లోవర్ చేస్తున్నా. ఇప్పుడు రేజ్ చేయండి హ్యాండ్స్. రేజ్ యువర్ హ్యాండ్స్. ఒకవేళ మీకు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే. సాయి మాట్లాడు. హాయ్ మధు. క్విక్ సార్, నో ప్రాబ్లం, నో నీడ్ ఆఫ్ ఫార్మాలిటీస్. షూట్ యువర్ క్వశ్చన్. ఓకే, అంటే మనం కమిట్ చేయకుండా డైరెక్ట్గా మర్జ్ చేసాం కదా. ఎందుకు చేయలేము సార్? కమిట్ చేసి మర్జ్ చేసినాం. ఎక్కడ కమిట్ చేయకుండా మర్జ్ చేసినాం? ఓకే ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే కనుక ఇప్పుడు మనము డైరెక్ట్గా ఇప్పుడు కమిట్ చేసినామంటే డైరెక్ట్గా గిట్ పుష్ చేసేస్తే డైరెక్ట్గా మర్జ్ అయిపోద్ది, అవునా? మనం పుష్ చేయట్లేం. పుష్ అంటే సెంట్రల్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ సెంట్రల్తో సంబంధమే లేదు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. వేర్ ఈస్ ద పుష్ కమాండ్ హియర్? అదే నాకు కన్ఫ్యూజన్. సో ఐ హ్యావ్ వన్ ఇంటర్వ్యూ క్వశ్చన్. యాక్చువల్గా నాకు ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చింది. అక్కడ కొద్దిగా నాకు అదేంది కన్ఫ్యూజ్ అయిపోయింది. నేను చెప్తాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ దీనికి రిలేటెడ్ అయితేనే అడగండి, లేదంటే చివరిలో దీనికే రిలేటెడ్. యాక్చువల్గా దీనికే రిలేటెడ్. చెప్పండి. ఓకే, వితౌట్ కమిటింగ్ ఈజ్ దేర్ ఎనీ వే టు పుష్ ఇంటూ ద గిట్ హబ్ ఆర్ గిట్? పుష్ చేయలేము. మీరు డైరెక్ట్లీ ఇక్కడ అప్డేట్ చేయొచ్చు. కమిట్ చేయాల్సిందే. లోకల్ డిపాజిట్లో కమిట్ చేస్తేనే కదా సెంట్రల్ డిపోలో పంపించేది. ఓకే, లేదు మీరు డైరెక్ట్లీ సెంట్రల్లో పెట్టుకోవాలి అంటే మీకు లాస్ట్ క్లాస్లో చూపించా, సెంట్రల్లో కూడా యాడ్ చేసేయచ్చు. సరే, ఎనీవే ఇప్పుడు దానికి ఇక్కడ సార్ ఓకే, మీకు చివరిలో మనం చూద్దాం. మీరు ఇవన్నీ క్యూఏలో అడగండి సార్. మీరు క్యూఏలో ఇవన్నీ ఫ్రీగా మాట్లాడచ్చు. ఇప్పుడు కాన్సెప్ట్ నుంచి మనం డివేట్ అవుతున్నాం. మనకు టైం తక్కువ ఉంది, మళ్ళీ నేను ఇప్పుడు క్లోజ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేసినామంటే, ఓకే, ఇక్కడ పుష్కి ఏం లింకే లేదు. బేసికలీ మనం చేసింది ఏంటి అంటే, 2 బ్రాంచెస్ ప్యారలల్లీ మూవ్ అవుతుంటే మామూలుగా కూడా మీరు మర్జ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు మర్జ్ కమిట్ ఐడి రాదు, స్మూత్గా ఉన్నప్పుడు మర్జ్ కమిట్ ఐడి రాదు. బట్ 2 ప్యారలల్లీ మూవ్ అయితే మర్జ్ కమిట్ ఐడి వస్తుంది. ఒక VI ఎడిటర్ ఓపెన్ అవుతుంది, అక్కడ మీరు రాయాల్సి వస్తుంది. కమిట్ ఐడి కూడా కనిపిస్తుంది. ఇదే నేను చెప్పదలుచుకుంది. అండ్ నౌ ఎనీ క్వశ్చన్స్? ఇందులోనే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సాయి మీరు మ్యూట్లోకి వెళ్ళిపోండి. నారాయణ్ చెప్పండి. నారాయణ్ క్విక్లీ మాట్లాడాలి సార్. ఓకే, సి వెన్ యూ రేజ్ హ్యాండ్, వాట్ డస్ దట్ మీన్? మీరు ఇమ్మీడియట్లీ మాట్లాడేటట్టుంటేనే హ్యాండ్ రేజ్ చేయండి సార్. ఎనీవే, సో అజ్యూమ్ నో క్వశ్చన్స్. సో టేక్ క్విక్ బ్రేక్. ఓకే, సో టేక్ క్విక్
5 minutes బ్రేక్. మనం బ్రేక్ తర్వాత ఎవరు డ్రాప్ కాకండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గెట్ కాన్ఫ్లిక్ట్ ఇంటర్వ్యూలో 100% అడుగుతారు. సరే, ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను. ఏంటంటే చూడండి, ఫోకస్ నా దగ్గర 2 బ్రాంచెస్ ఉన్నాయి. గిట్ కాన్ఫ్లిక్ట్ మీకు చూపిస్తున్నా అసలు కాన్సెప్ట్ ఏంటనేది. సో 2 బ్రాంచెస్ ఉన్నాయి. మేబీ ఐ కాల్ దిస్ మెయిన్ బ్రాంచ్ ఆర్ మాస్టర్ బ్రాంచ్. దీన్ని నేను రిలీజ్ బ్రాంచ్ అని అనుకుందాం. సో మాస్టర్ బ్రాంచ్లో మేబీ ఫస్ట్ టెస్ట్ ఫైల్ ఇక్కడ ఉంది అనుకుందాం. సో మీరు బ్రాంచ్ క్రియేట్ చేసిండ్రు, టెస్ట్ ఫైల్ ఇక్కడికి వచ్చింది. తర్వాత ఏం చేసిండ్రు, సో రిలీజ్ బ్రాంచ్ R1 ఫైల్స్ క్రియేట్ చేస్తుండ్రు, కమిట్ చేస్తుండ్రు. R2 ఫైల్స్ క్రియేట్ చేస్తుండ్రు, కమిట్ చేస్తుండ్రు. R3 ఫైల్స్ క్రియేట్ చేస్తుండ్రు, కమిట్ చేస్తుండ్రు. అట్లనే మెయిన్ బ్రాంచ్లో ఏం జరుగుతుంది, మేబీ మెయిన్ బ్రాంచ్లో మధు పని చేస్తుండు, రిలీజ్ బ్రాంచ్లో కిరణ్ పని చేస్తుండు అనుకుందాం. సో మెయిన్ బ్రాంచ్లో మధు ఏం చేస్తుండు, ఆయన కమిట్స్ ఆయన చేస్తుండు. సో M1 కమిట్, M2 కమిట్, M3 కమిట్. సో ఇప్పుడు మర్జ్ చేసిన అనుకుందాం. ఏం జరుగుతుంది చెప్పండి, ఇందాకే చూసినాం. ఏం జరుగుతుంది, ఒక VA ఎడిటర్ ఓపెన్ అవుతుంది అండ్ మర్జ్ కమిట్ వస్తుంది. ఎస్ ఆర్ నో, ఆటోమేటికలీ మర్జ్ అయిపోతుంది. బట్ ఎందుకు మర్జ్ అవుతుంది అంటే ఈ బ్రాంచ్లో వేరే ఫైల్స్ ఉన్నాయి, ఈ బ్రాంచ్లో వేరే ఫైల్స్ ఉన్నాయి. బట్ కొన్నిసార్లు ఏమైందంటే ఒకటే ఫైల్ ఉంటే, ఓకే, మేబీ మధు కిరణ్ ఈజ్ వర్కింగ్ అనే ఫైల్ కాల్డ్ వీడియో కాల్ ఫైల్ ఆర్ ఇంకేదో ఫైల్ అనుకుందాం, సమ్ XYZ ఫైల్. మధు కిరణ్ ఈజ్ వర్కింగ్ ఆన్ అ ఫైల్ కాల్డ్ XYZ. ఓకే, అలానే మధు ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. మధు ఈజ్ వర్కింగ్ అనే ఫైల్ కాల్డ్ XYZ ఫైల్. అలానే ఇక్కడ కిరణ్ ఉన్నాడు. కిరణ్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఎ ఫైల్ కాల్డ్ XYZ ఆన్ ద సేమ్ ఫైల్. ఓకే, సో కిరణ్ లోపల అప్డేట్ చేసిన కోడ్ వేరు, మధు ఇక్కడ అప్డేట్ చేస్తున్న కోడ్ వేరు. ఫైల్ నేమ్ సేమ్ కానీ లోపల కంటెంట్ వేరే ఉంది. ఇప్పుడు మర్జ్ చేయడానికి ట్రై చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి. ఓకే, ఇప్పుడు మర్జ్ చేయడానికి ట్రై చేస్తే ఏం జరుగుతుంది, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎందుకంటే గెట్ ఇంకా ఆటోమేటికలీ మర్జ్ చేయలేదు. ఓకే, గెట్ విల్ కన్ఫ్యూజ్ ఎవరి కోడ్ ఫైనల్. ఓకే, సో ఈ మధు అప్డేట్ చేసిన XYZ దాంట్లోనేమో ఒక కోడ్ ఉంది. ఓకే, సో కిరణ్ అప్డేట్ చేస్తున్న XYZ దాంట్లోనేమో ఇంకొక కోడ్ ఉంది. సో విచ్ కోడ్ టు ఫైనలైజ్. ఓకే, సో ఈ కోడ్ కరెక్టా, ఈ కోడ్ కరెక్టా, ఈ బ్రాంచ్లో ఉన్న కోడ్ కరెక్టా, ఈ బ్రాంచ్లో ఉన్న కోడ్ కరెక్టా, గిట్కి తెలియదు. గిట్ ప్రోగ్రామర్ కాదు. సో అందుకే ఇది కాన్ఫ్లిక్ట్ త్రో చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మరి ఇలాంటి సినారియోస్లో. సో రియల్ టైంలో ఇలాంటి సినారియోస్ వస్తే ఆ ఇద్దరు డెవలపర్స్ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. ఓకే, వాళ్ళు మేబీ టీమ్స్లో ఎక్కడో కాల్ చేసుకుంటూ దే విల్ ఫైనలీ డిసైడ్ ఈ కోడ్ సుపీరియరా, ఈ కోడ్ సుపీరియరా, లేదంటే ఇందులో కొంచెం కలపాలనా, లేదా ఇంకేదైనా ఫైనల్లీ మాడిఫై చేయాలనా. సో కలిసి ఫైనలైజ్ చేస్తారు, ఆ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ రియల్ టైం. ఓకే, సో సేమ్ నేమ్తో ఫైల్ ఉంటే, సేమ్ నేమ్తో ఫైల్ ఉంటే అండ్ ఆ ఫైల్ లోపల డిఫరెంట్ కంటెంట్ ఇన్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటే కాన్ఫ్లిక్ట్ త్రో అవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు మీకు చూపిస్తా, చూడండి రియల్ టైం సిమ్యులేషన్ చూపిస్తా. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా, మాస్టర్ బ్రాంచ్లో ఉన్నా. ఇది మాస్టర్ బ్రాంచ్. ఓకే, సో ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. మేబీ ఐల్ క్రియేట్ ఎ ఫైల్ కాల్డ్ I'll call hero file. Okay, vim hero ఫైల్ నేమ్ ఏంటిది, హీరో. చెప్పండి మీలో ఎవరు హీరో. ఓకే, వి ఆల్ ఆర్ హీరోస్. ఓకే, సో ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి స్ట్రగుల్ వాళ్ళది. సో వి ఆల్ ఆర్ హీరో. నేనేమంటా అంటే ఇక్కడ ఎస్కేప్ అయి మధు ఈజ్ అ హీరో అంట. ఇక్కడ మాస్టర్ బ్రాంచ్లో మధు ఈజ్ వర్కింగ్ ఆన్ మాస్టర్ బ్రాంచ్. సో మధు ఈజ్ a hero అంట. మధు ఈజ్ అ హీరో ఆర్ మధు ఈజ్ హీరో, వాట్ ఎవర్. సేవ్ చేస్తా, ఎస్కేప్ shift:WQ. డన్, సేవ్ చేసేసిన. ఏం చేస్తున్నా, గెట్ యాడ్ డాట్ అంటే వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్కి మూవ్ చేస్తున్నా అండ్ $& పెట్టి ఏమంటున్నా, గెట్ కమిట్. సరే, గెట్ యాడ్ డాట్ తర్వాత చూద్దాం. గెట్ యాడ్ డాట్ గెట్ కమిట్. మీకు కూడా ఇట్లా ఎర్రర్ వస్తుందా,
ఇట్లా వార్నింగ్ వస్తే దాన్ని ఇగ్నోర్ చేయండి. అది బేసికల్ ఏంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ టు ఆపరేటింగ్ సిస్టమ్ మధ్యలో చేంజ్ వస్తుంది. ఓకే, ఏదో ఎండ్ ఆఫ్ ద లైన్ ఏమైనా వదిలేసేయండి, ఇది మీకు అవసరం కూడా లేదు. ఓకే, ఇట్లాంటి ఎర్రర్ కనుక మీకు వస్తే వార్నింగ్ని ఇగ్నోర్ చేయండి. సరే, సో మాస్టర్ బ్రాంచ్లో హీరో ఫైల్ క్రియేట్ చేసిన, అందులో మధు ఏమని పెట్టిండు, మధు ఈజ్ అ హీరో అని పెట్టిండు. గిట్ కమిట్ ఐఫన్యం. సో మధు ఇక్కడ మాస్టర్లో, మధు మాస్టర్ బ్రాంచ్. మీరు వెళ్ళి చూస్తే హీరో ఫైల్ గిట్ స్టేటస్ చూడండి, క్లీన్ ఉంది. గిట్ లాగ్ ఇది చూడండి, మీరు బేసికల్ చూడండి, మధు మాస్టర్ బ్రాంచ్లో క్యూ బయటకు వస్తున్నా. నౌ గిట్ చెక్అవుట్ రిలీజ్ బ్రాంచ్కి వెళ్తున్నా. ఇక్కడ చూస్తే ఇక్కడ కిరణ్ వర్క్ చేస్తుండు, బట్ కిరణ్కి తెలియదు మధు వాడు ఆల్రెడీ ఫైల్ క్రియేట్ చేసినాడు. కిరణ్ కూడా ఏం చేస్తుండు, విఐఎం హీరో, ఫైల్ పేరు ఏంటిది, హీరో, సేమ్ ఫైల్ నేమ్. ఇక్కడ కిరణ్ ఏం చేస్తుండు, ఎస్కేప్ అయ్యి కిరణ్ ఈజ్ అ హీరో అంటాడు. ఎస్కేప్ షిఫ్ట్ కూడా డబ్ల్యూక్యూ. గిట్ యాడ్ గిట్ కమిట్ ఐఫన్యం కిరణ్, ఏ బ్రాంచ్, రిలీజ్ బ్రాంచ్. సో కిరణ్ వర్క్ చేస్తుండే ఈ ఫైల్ పైన. సరే, మళ్ళీ గిట్ చెక్అవుట్ మాస్టర్. సో ఇక్కడ మళ్ళీ సేమ్ మధు వర్క్ చేసిండు విఐఎం హీరో. సో ఈసారి మధు ఏం చేసిండు, ఇంకేదో యాడ్ చేసిండు, ఎస్కేప్ ఐ. సో వాట్ మధు ఈజ్ అప్డేటింగ్ మేబీ, సో ఏమంటాడు మధు, మేబీ మేరీ. సో మేరీ ఈజ్ అ హీరో, హీరో ఈజ్ అ జెండర్ న్యూట్రల్. సో మేబీ మధు సేస్, సో ఓకే, సో సాయి ఈజ్ అ హీరో. సంథింగ్, నేను ర్యాండమ్గా నేమ్స్ తీసుకుంటున్నా ఇందాక మాట్లాడిన వాళ్ళు. సో మధు సేస్ మేబీ కార్తిక్ ఈజ్ అ హీరో అంటాడు. ఎస్కేప్ షిఫ్ట్ కూడా డబ్ల్యూక్యూ. గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ ఐఫన్యం. సో ఏంటిది, ఏం పేర్లు ఇచ్చాము, మేరీ, కార్తిక్, సాయి. ఇక్కడ మాస్టర్ బ్రాంచ్లో. సో మళ్ళీ ఏం చేస్తున్నా ఇప్పుడు, గిట్ చెక్అవుట్ రిలీజ్ బ్రాంచ్కి వెళ్తాం. సో అక్కడ హీరో వేరు, ఇక్కడ వేరు, మీరు చూడండి, గమనించండి. ఇక్కడ హీరో ఫైల్లో ఏముంది, క్యాట్ హీరో, కిరణ్ ఈజ్ ద హీరో అని ఉంది. ఇక్కడ హీరో ఫైల్లో ఏముంది, మాస్టర్లో మధు హీజ్ హీరో, మేరీ హీజ్ హీరో, కార్తీక్ ఈజ్ హీరో, సాయి ఈజ్ హీరో అని ఉంది. సరే, ఇప్పుడు కిరణ్ మళ్ళీ మారుస్తుంది, హీరో విఐఎం హీరో మేబీ. సో ఇక్కడ ఎస్కేప్ అయి కిరణ్ ఏమంటుండు, భారతి ఈజ్ అ హీరో. ఓకే, సో గోపీనాథ్ ఈజ్ అ హీరో, సంథింగ్. సో మీ నేమ్స్ ర్యాండమ్గా చూస్తున్నా. సో మేబీ లోకేశ్వరి ఈజ్ అ హీరో, సంథింగ్. ఎస్కేప్ షిఫ్ట్ కూడా డబ్ల్యూక్యూ. గిట్ యాడ్ గిట్ కమిట్ ఐఫన్యం. సో what we have given, Lokeshwari, Gopi, who else name, ఎవరి నేమ్ ఇచ్చిన, I forgot, సంథింగ్. ఓకే, రిలీజ్ బ్రాంచ్లో ఇచ్చిన. యా, సో ఇప్పుడు మీరు చూస్తే క్యాట్ హీరో ఫైల్ రిలీజ్ బ్రాంచ్లో ఏముంది, ఇలా ఉంది. ఓకే, భారతి. ఓకే, గిట్ స్టేటస్ ఆల్ గుడ్. సో ఇది రిలీజ్ బ్రాంచ్లో. ఇప్పుడు నేను గిట్ చెక్అవుట్ మాస్టర్ బ్రాంచ్లో ఏముందో చూద్దాం. క్యాట్ హీరో మాస్టర్ బ్రాంచ్లో మధు, మేరీ, సాయి, కార్తిక్. ఇక్కడ కిరణ్, భారతి, గోపినాథ్, లోకేశ్వరి. అంటే మీరు ఇక్కడ దీన్ని విజువలైజ్ చేసుకోండి. సో ఈ బ్రాంచ్లో ఒక కోడ్ ఉంది, ఈ బ్రాంచ్లో ఒక కోడ్ ఉంది, ఫైల్ నేమ్ సేమ్ ఉంది. ఇప్పుడు మర్జ్ చేస్తే దేన్ని ఫైనల్ చేయాలి, ఇప్పుడు ఈ కోడ్ కరెక్టా, ఈ కోడ్ కరెక్టా, ఈ కోడ్ కరెక్టా, గిట్కి తెలియదు. ఓకే, సో గిట్ విల్ నాట్ డూ ఆటో మర్జ్ నో, జనరల్లీ ఆటోమేటికల్ అదే మర్జ్ చేసుకుంటుంది మీరు మర్జ్ కొట్టినప్పుడు. ఇప్పుడు ఏమైందో చూడండి, ఇప్పుడు నేను మాస్టర్లో ఉన్నా కదా,
git స్టేటస్ కూడా ఓకే git merge రిలీజ్ కొడితే ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు మర్జ్. ఏమంటుంది? దేర్ ఇస్ అ మర్జ్ కాన్ఫ్లిక్ట్. ఎందుకు వచ్చింది మర్జ్ కాన్ఫ్లిక్ట్? హీరో ఫైల్లో వచ్చింది. ఏంటంటే ఆటోమేటికలీ మర్జ్ చేయలేకపోతుంది. ఫస్ట్ కాన్ఫ్లిక్ట్స్ని ఫిక్స్ చేయి, తర్వాత కమిట్ చేసి మర్జ్ చేయి అని చెప్తుంది. ఓకే, ఇదే మర్జ్ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు మీకు అర్థమైందా వాట్ ఈస్ మర్జ్ కాన్ఫ్లిక్ట్? గిట్ ఈజ్ అనబుల్ టు డూ దట్. చూడండి ఇక్కడ మీకు బ్రాంచ్కి బదులు కాన్ఫ్లిక్ట్ బ్రాంచ్ కనిపిస్తుంది. మాస్టర్ మర్జ్ కాన్ఫ్లిక్ట్లో ఉందని చూపిస్తుంది. ఎందుకు? ఈ ఫైల్లో ఉందంట ప్రాబ్లం. సో ఒకసారి ఆ ఫైల్లో ఏముందో చూడండి. ఇప్పుడు మీరు ఎల్ఎల్ కొడితే, ఈవెన్ మీరు గిట్ స్టేటస్ కొట్టినా కూడా, ఇప్పుడు ఐఎమ్ సారీ గిట్ స్టేటస్ ఇలా వస్తుంది. ఏంటిది? బోత్ యాడెడ్ అని కనిపిస్తుంది, మోడిఫైడ్ అని కాదు. అక్కడ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. అంటే బేసికల్లీ ఏం జరిగిందంటే మాస్టర్ బ్రాంచ్ రిలీజ్ బ్రాంచ్లో ఏదో ఇది ఫైనల్ చేయలేకపోతుంది. సో ఏం చేసిందంటే ఇందులో ఉన్న కోడ్ ఇందులో ఉన్న కోడ్ రెండు కలిపేసింది. కలిపి బోత్ యాడెడ్ అని చూపిస్తుంది మీకు. అందుకే అందులో ఉన్న కోడ్ ఇందులో ఉన్న కోడ్ రెండు హీరోలో కలిసిపోయినాయి. ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు విఐఎం హీరో కొట్టండి, ఇదేంటిది? మాస్టర్లో ఉన్న కోడ్. ఇదేంటిది? రిలీజ్లో ఉన్న కోడ్. రెండుని కలిపేసింది. ఇప్పుడు అడుగుతుంది గిట్ గిట్ ఏమంటుంది? ఇప్పుడు డెవలపర్స్ ఇద్దరు, ఇది డెవలపర్ 1 రాసిన కోడ్, డెవలపర్ 2 రాసిన కోడ్. ఇప్పుడు ఆ డెవలపర్స్ ఇద్దరు కలిసి మధు కిరణ్ కలిసి డిసైడ్ చేయాలి ఏ కోడ్ కరెక్టో. ఇక్కడ మనం కూడా చేయాల్సింది అదే. సో ఇప్పుడు ఆ ఇద్దరు డెవలపర్స్ కలిసి డిసైడ్ చేస్తాడు. ఓకే, సో ఈ హెడ్ పాయింటర్ ఏంటిది? కరెంట్ బ్రాంచ్ కాబట్టి ఇవి అవసరం లేదు, జస్ట్ అది మనకు చూపిస్తుంది. నేను తీసేస్తున్నా, ఇది తీసేస్తున్నా, ఇది తీసేస్తున్నా. సో రెండు కోడ్స్ని యాడ్ చేస్తున్నా. బేసికలీ చాయిస్ అది. ఓకే, సో ఏమని చెప్తున్నా, ఇంకా ఎక్స్ట్రా కోడ్ కూడా యాడ్ చేస్తున్నా. సో ఇది బ్రాంచ్ 1 బ్రాంచ్ 2 ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేస్తా. ఏమని చెప్తా? ఆల్ ఆర్ హీరోస్. ఓకే, ఎవ్రీ వన్ ఈజ్ అ హీరో. ఓకే, సో ఎక్స్ట్రా కోడ్ యాడ్ చేసిన. ఎస్కేప్ shift:WQ సేవ్ చేస్తున్నా. ఓకే, ఏమైంది? నాట్ ఎన్ ఎడిటర్ కమాండ్ డబ్ల్యూ క్యాప్లో వచ్చినట్టుంది. ఎస్కేప్ shift:WQ డన్. సో ఇప్పుడు మీరు చూడండి గిట్ స్టేటస్. ఓకే గిట్ ఓకే క్యాట్ హీరో కొడితే మనం ఓకే సెట్ చేసేసినాం, కోడ్ని సెట్ చేసినాం. అంటే ఇద్దరు డెవలపర్స్ కలిసి కోడ్ సెట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇంకా గిట్ యాడ్ డాట్ గిట్ స్టేటస్ స్టేజింగ్లోకి వచ్చింది, మోడిఫైడ్ అని చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ గిట్ కమిట్ -m కాన్ఫ్లిక్ట్ ఫిక్స్డ్ ఫర్ హీరో ఫైల్. దాట్స్ ఇట్. ఇప్పుడు మీరు చూడండి పోయింది, అయిపోయింది. కాన్ఫ్లిక్ట్ ఎగిరిపోయింది. ఇంతకుముందు మర్జ్ కాన్ఫ్లిక్ట్ లాగా అనిపించింది, ఇప్పుడు వచ్చేసేసింది. ఆర్ యూ విత్ మీ గైస్? డిడ్ యూ అండర్స్టాండ్? ఇదే మర్జ్ కాన్ఫ్లిక్ట్. సో హౌ టు వెన్ మర్జ్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, నౌ యూ నో ఇట్. హౌ టు రిజాల్వ్ ద మర్జ్ కాన్ఫ్లిక్ట్, యూ నో ఇట్. సో సమ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అవసరమవుతుంది ఇక్కడ. ఎస్, రావ్ ఆస్కింగ్ కాన్ఫ్లిక్ట్స్ విల్ కమ్ ఓన్లీ వెన్ ఫైల్స్ నేమ్స్ ఆర్ సేమ్. ఫైల్స్ నేమ్ సేమ్ అయినప్పుడు కాదు, ఫైల్స్ నేమ్ సేమ్ ఉండాలి, లోపల కంటెంట్ వేరే ఉండాలి, అప్పుడే వస్తాయి. క్లియర్ గైస్? ఆర్ వి గుడ్ సో ఫార్? ఇంటర్వ్యూలో అడుగుతారు, సో ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సో వాట్ విల్ యూ డూ వెన్ మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ కమ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెవలపర్ కాదు, యూఆర్ అ డెవాప్స్ ఇంజనీర్. వాట్ యూ విల్ డూ? You will pull the respective developers into the call and you will let them decide which code to finalize. Then I'll resolve the conflict. ఈ మాత్రం చెప్పగలిగితే చాలు. ఓకే, సో ఈరోజు ఇంకా ఎక్కువ చెప్పట్లేను. సో ఇక్కడికి అయిపోతుంది. సో వాట్ వీ హ్యావ్ లెర్న్ టుడే? సో వీ హ్యావ్ లెర్న్డ్ వాట్ ఈస్ విఐ మీటర్ అండ్ వాట్ ఈస్ ఓకే. సో ప్యారలల్ బ్రాంచెస్ ముందుకెళ్తే ఏం చేయొచ్చు, ఎట్లయితుంది, అండ్ వాట్ ఈస్ మర్జ్ కాన్ఫ్లిక్ట్. యాక్చువల్లీ గిట్ చెర్రీ పిక్ కూడా ఈరోజే చెప్పాలి. సరే రేపు చెప్తానులేండి. చెర్రీ పిక్ సింపుల్ కాన్సెప్ట్ రేపు చెప్తాను. ఓకే, గిట్ చెర్రీ పిక్ రేపు చెప్తాను. సో నౌ ఓకే, సో టాస్క్ ఫర్ యూ, మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఈ స్క్రీన్ షాట్ నాకు గ్రూప్లో పెట్టండి. కెన్ యూ ఆల్ డూ ఇట్? ఇప్పుడు అందరు గ్రూప్లో ఉన్నారు కదా. ఓకే, సో యూ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్, రైట్? వేర్ ఈస్ మై వాట్సాప్? ఓకే, సో యూ ఆల్ మస్ట్ పోస్ట్. మీకు బ్యాకప్ క్లాస్ తీసుకోవాలంటే నేను తీసుకుంటాను. ఓకే, ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఐ విల్ టేక్ ఎ బ్యాకప్ క్లాస్. సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ 6:45 క్లాస్ స్టార్ట్ కావాల్సిందే. ఓకే,
సరే నేను బఫర్ టైం కూడా ఇస్తాను. 50కి మాత్రం స్టార్ట్ చేయడమే. 6:50. సో 6:45కి లింక్ ఓపెన్ అయితే 6:50 కల్లా క్లాస్ స్టార్ట్ అవుద్ది. మోస్ట్లీ 8, 8:10, 8:15కి ఎండ్ చేసేస్తాను, ఇంక్లూడింగ్ యువర్ క్యూఎస్. అంటే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా చిన్న చిన్న క్వశ్చన్స్ తీసుకుంటాను. టెక్నికల్ క్వశ్చన్స్ అవి ఏమైనా ఉంటే క్యూఏ టైంలో మీ స్క్రీన్ షేర్ చేసి సాల్వ్ చేస్తాను. ఆల్రైట్. భారతి మాట్లాడండి. యెస్. మర్జ్ కాన్‌ఫ్లిక్ట్ క్లియర్ చేయడానికి ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్‌లో ఆ ఫైల్‌ని ఎడిట్ చేసి క్లియర్ చేశారు కదా! అవును. ఆ చేంజెస్ ఓన్లీ మాస్టర్ బ్రాంచ్‌లో ఉన్న ఫైల్‌లోనే అవుతాయా? అంతే లేకపోతే కదా, మాస్టర్‌లోనే మీరు ఎందులో మర్జ్ చేస్తే అందులోకి వచ్చినట్టు. మళ్ళీ ఇప్పుడు ఇందులో ఓకే. చూస్తే సీడీ, గిట్ చెక్అవుట్, రిలీజ్. ఇంకోటి నేను చెక్అవుట్ అని కొట్టట్లేదు చూడండి, నేను సిహెచ్ఈ అని కొట్టి ట్యాబ్ కొడుతున్నా. అదే యాహ్! చెక్అవుట్ తీసుకుంటా. సిహెచ్ఈ చెక్అవుట్. యాహ్! సిహెచ్ఈ అని కొట్టి ట్యాబ్ కొడుతున్నా. ఆర్ అని కొట్టిన ఆర్ఈ. సో ఆర్ఈ నేమ్‌తో వేరే ఏం లేకపోతే అదే ఆటోమేటిక్ ట్యాబ్ కొట్టగానే ఎల్ తీసుకుంటుంది. మీరు ఇందులో చూస్తే క్యాట్ హీరో కొడితే అందులో ఏదైతే ఉందో అదే ఉంటది. ఎందుకంటే యూ మర్జ్డ్ ఓకే. ఇన్ మాస్టర్, కాన్ఫ్లిక్ట్ అకర్డ్ ఇన్ మాస్టర్, యూ సాల్వ్డ్ ఇన్ మాస్టర్. యెస్. ఓకే. యాహ్! అండ్ ఇది మాస్టర్ బ్రాంచ్ నుంచి రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ చేశాక ఆహ్, ఇక్కడ సేమ్ నేమ్‌తో ఫైల్ క్రియేట్ చేశారు గదా మీరిప్పుడు. అవును. అంటే చూపించడానికి. సో, ఇన్ జనరల్‌గా మాస్టర్ బ్రాంచ్ నుంచి తీసుకున్న ఫైల్‌ని ఎడిట్ చేసి మెర్జ్ చేసిన సేమ్ చేసిన అంతే. సింపుల్. కాన్ఫ్లిక్ట్ ఎప్పుడొస్తది? సేమ్ నేమ్‌తో ఫైల్ ఉంటే, ఆ ఫైల్‌లో కంటెంట్స్ కంటెంట్స్ వేరే డిఫరెంట్. వేరే ఉంటాయి. అంతే సింపుల్. ఓకే. ఆల్రైట్ భారతి. యాహ్! అండ్ ఇప్పుడు రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ చేశాక సపోజ్ మీరిక్కడ హీరో ఫైల్ డిలీట్ చేసి మెర్జ్ చేసినప్పుడు ఐ మీన్ అక్కడ కూడా మెర్జ్ డిలీట్ అయితది. చేసిన అక్కడ డిలీట్ అవుతుంది. ఓకే. అలాంటివి చేయకండి మాస్టర్ బ్రాంచ్‌లో. యెస్. యెస్. యాహ్! ఓకే. యాహ్! థాంక్ యూ. యాహ్! డన్. సాయి అడుగు. హలో సార్. అది మర్జింగ్ మాస్టర్ విత్ రిలీజ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ చెప్పారు గదా! హ్మ్. దాంట్లో గిట్ చెక్అవుట్ మాస్టర్ అంటే మాస్టర్‌కెళ్తుంది. హ్మ్. నెక్స్ట్ స్టెప్‌లో గిట్ మెర్జ్ రిలీజ్ బ్రాంచ్ అంటే ఇప్పుడు మాస్టర్‌ని రిలీజ్ తోటి మెర్జ్ చేస్తాం గదా! అవును. రియల్ టైమ్‌లో అంటే ప్రీవియస్ క్లాస్‌లో అంటే జనరల్‌గా మాస్టర్‌ని క్లోన్ చేస్తాం ఒక బ్రాంచ్‌కి. అండ్ హ్మ్. బ్రాంచ్ నుంచి మర్జ్ చేస్తాం గదా! ఇక్కడ మనం మెయిన్‌ది ఐ మీన్ బ్రాంచ్‌లోకి మర్జ్ చేయడం అంటే అట్లా పాసిబుల్ ఉంటుంది. మీరు అదే కన్‌ఫ్యూజ్ అయ్యారు. డౌట్. ఏం లేదండి, కన్‌ఫ్యూజ్ కాకండి. ఇది మెయిన్ మాస్టర్. నేను మీకు అందుకే బ్రాంచింగ్ స్టార్ట్ చెప్పా. ఇది మెయిన్ మాస్టర్, ఇది రిలీజ్. సో ఫస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ లెట్స్ సే ఇక్కడ వాట్సాప్ కోడ్ నడుస్తుంది. సో ఆడియో కాల్ రెడీ చేయాలి. సో ఇక్కడికి వచ్చి ఆడియో కాల్ కోడ్ రెడీ చేస్తారు. ఓకే. సో దాన్ని మళ్ళీ ఫైనల్లీ మాస్టర్‌లోకి మర్జ్ చేయాల్సిందే ఏదో రోజు. ఓకే. కానీ మర్జ్ చేసే ముందు టెస్ట్ చేసి మర్జ్ చేస్తారు. డైరెక్ట్‌లీ మెయిన్‌కి మర్జ్ చేయరు. ఇప్పుడు నేనంటే మీకు డైరెక్ట్‌లీ చూపిస్తున్నాను కానీ దానికి అప్రూవల్స్ కావాలి, రివ్యూస్ ఉంటాయి, పుల్ రిక్వెస్ట్ రైజ్ చేయాలి. ఆ తర్వాతనే మర్జ్ అయితది. ఓకే. బట్ ఆ ప్రాసెస్‌లో సేమ్ ఫైల్ నేమ్ ఉండి కంటెంట్ వేరే అయితే కాన్ఫ్లిక్ట్ వస్తది. గాట్ ఇట్? మీ పేరు మ్యామ్? శ్రేష్ఠ. ఓకే. సాయి అని అంటే ఉందయితే. ఓకే. మీరిప్పుడు హ్మ్. మాస్టర్‌ది మర్జ్ చేసిర్రు గదా! ప్రీవియస్ అంటే ఇట్లా చూపిచ్చిర్రు గదా! రివర్స్‌లో అట్లా చెయ్యొచ్చా మాస్టర్‌ని ఎట్లైనా మర్జింగ్? చేయొచ్చు. ఏ బ్రాంచ్ అయినా మర్జ్ చేయొచ్చు. కానీ ఓకే. మాస్టర్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఓకే. సో మీరు కార్‌ని దాన్నేమంటారు, మామూలుగా గ్రౌండ్‌లో కూడా డ్రైవ్ చేయొచ్చు, హైవే మీద కూడా డ్రైవ్ చేయొచ్చు. బట్ వెన్ యూ ఆర్ డ్రైవింగ్ ఆన్ హైవే యూ షుడ్ బి లిటిల్ కాషియస్. ఓకే. రియల్ టైమ్‌లో అంటే ఇప్పుడు మీరు చూపించినట్టు చేస్తారా? లేకపోతే మర్జింగ్ బ్రాంచ్ నుంచి అంటే సబ్ బ్రాంచ్ నుంచి మెయిన్ బ్రాంచ్‌కి చేస్తారా? చేస్తారు. సబ్ బ్రాంచ్ ఇప్పుడు సబ్ నేను ఎలా నుంచే చేస్తారు గదా! రియల్ టైమ్‌లో అయితే. ఇప్పుడు నేను ఎలా చేశానో అలానే చేస్తారు. మెయిన్‌లోకొచ్చి ఓకే. సబ్ బ్రాంచ్‌ని మెయిన్‌లోకి మర్జ్ చేస్తారు. ఎప్పుడైనా మెయినే. అన్నీ మెయిన్‌లో కలవాల్సిందే. కానీ ఆ! కలవాలి అంటే టైం పడతది. అదే డౌట్ వచ్చింది. మీరు ప్రీవియస్ క్లాస్‌లో ఇట్లా చూపించారు గదా! ఇప్పుడు మెయిన్‌ది చేసిర్రు గదా! డైరెక్ట్ సబ్‌కి. ఎలా అయినా చేయొచ్చండి. ఓకే. అట్లా అటు ఇటు చేయొచ్చా మీరు ట్రై అని. చేయండి. ట్రై ఇట్. మీకు అర్థమైతది. ఆ! యాహ్! ఓకే. థాంక్ యూ సార్. యాహ్! చలో నెక్స్ట్. క్విక్. హలో. హ్మ్. మధు, నేను నవీన్. ఇప్పుడు అడగండి బ్రో. మీరు 2 బ్రాంచెస్ మెయిన్ బ్రాంచ్ లో ఫైల్స్ క్రియేట్ చేశారు సేమ్ నేమ్ తో, అలాగే రిలీజ్ అనే బ్రాంచ్ లో సేమ్ నేమ్ తో ఫైల్ క్రియేట్ చేశారు. హ్మ్. ఓకే. ఇక్కడ మీరు జస్ట్ కోడ్ ను వచ్చేసి కమిట్ చేశారు. బోత్ బ్రాంచెస్ లో కమిట్ చేసేసి మర్జ్ చేయాలని ట్రై చేశారు. హ్మ్. యాక్చువల్ కేస్ లో మనం వచ్చేసి అదే
ఒకే యూజర్ 2 times చేయలేరు కదా. అంటే ఇప్పుడు మీరున్నారు, ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది, అదే మన సెంట్రల్ రిపాజిటరీ ఉంటుంది, మీరు ఒక బ్రాంచ్ లో క్రియేట్ చేస్తుంటారు, నేను ఒక బ్రాంచ్ లో క్రియేట్ చేస్తుంటాను. అప్పుడు మర్జ్ చేస్తే ఇలాంటి కాన్ఫ్లిక్ట్ సేమ్ రిఫ్లెక్ట్ అవుతుందా, లేదంటే అది డిఫరెంట్ అయితే మీరు మీరు చేసింది వచ్చేసి మీ మీ క్వశ్చన్ రిపో నాకు లోకల్ రిపోలో చేస్తారు. ఓకే సార్, నాకు మీ క్వశ్చన్ అంటే అంత సరిగ్గా అర్థం కాలే, బట్ మీకు సింపుల్ గా గుర్తుంచుకోవాల్సింది నేనేమంటున్నా అంటే మీరు చేసింది కమిట్ చేసింది మీ లోకల్ రిపోలో కమిట్ చేస్తారు కదా, అవును అలానే సెంట్రల్ రిపోలో ఉన్నప్పుడు 2 different యూజర్స్ సేమ్ నేమ్ తో అలా క్రియేట్ చేస్తే సేమ్ కాన్ఫ్లిక్ట్ వస్తుందా, వస్తుంది డిఫరెంట్ గా ఉంటుందా? వస్తుందండి. లోకల్ సెంట్రల్ ఎక్కడైనా సేమే, రెండు అక్కడ బ్రాంచెస్ లో అప్పుడు సేమ్ పుష్ ఫైల్ ని చేయాలి మర్జ్ కదండి. చేస్తే ఇష్యూ వచ్చేస్తుంది అంతే. అంటే అక్కడ పుష్ చేస్తేనే వస్తుంది అలా. పుష్ చేస్తే కమిట్ రాదు, చేసిన తర్వాత మర్జ్ చేస్తే వస్తుంది కాన్ఫ్లిక్ట్. పుష్ చేస్తే ఎందుకు వస్తుంది? పుష్ అంటే చేస్తే మీ బ్రాంచ్ లోకి వెళ్ళిపోతుంది. నేను అనేది మీరు కమిట్ చేస్తే మీ లోకల్ రిపాజిటరీలో సేవ్ అయిపోతుంది, మీరు అక్కడ నుంచి సెంట్రల్ రిపాజిటరీకి ఫార్వర్డ్ చేయాలంటే పుష్ చేయాలి కదా మీ అవును బ్రాంచ్ నుంచి. అవును అలానే ఇంకొక యూజర్ వచ్చేసి అలానే పుష్ చేయాలి. అవును పుష్ చేసిన తర్వాత మర్జ్ చేస్తే సేమ్ కాన్సెప్ట్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది వస్తుంది కదా. అంతే, సేమ్ వస్తుంది, కాన్సెప్ట్ ఓకే మారదు. ఓకే, సేమ్ కాన్సెప్ట్, నో నీడ్ టు కన్ఫ్యూజ్. మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు వస్తుంది. ఓకే, యా డన్. నెక్స్ట్ హాయ్ మాధవ్ గారు. అడగండి. యాక్చువల్లీ బ్యాకప్ సెషన్స్ ఒకసారి మీరు తీసుకుంటున్నారు కదా, ఒకసారి ఒక సెషన్ అంతే కలిపి అంటే తీసుకుంటాను. వేరే వాళ్ళు సో ఎప్పుడు కావాలి మీకు? ఒక్కసారి అంటే వేరే వాళ్ళు కూడా మార్నింగ్ అయితే బెటర్ అండి, ఈవినింగ్ ఇలాగ మళ్ళీ క్లాస్ ఉంది. క్లాస్ ఉంటుంది కాబట్టి ఒకరోజు మార్నింగ్ తీసుకుంటాను. సో మేబీ రేపు ఆర్ ఎల్లుండి మార్నింగ్ తీసుకోమంటారా? షూర్ అండి. ఎల్లుండి మార్నింగ్ 9కి అందరికి ఓకేనా? ఆర్ 8కి కావాలన్నా ఆర్ 10కి కావాలా, మీ ఇష్టం. నాకు చెప్తే నేను టైం అడ్జస్ట్ చేసుకుంటా. ఇట్ ఈస్ బెటర్ అండి. 8ఆ? పర్లేదు. ఎల్లుండి మార్నింగ్ నేను 8కి తీసుకుంటా. బట్ సి అది బ్యాకప్ సెషన్, బట్ అంతకన్నా ముందు ఒక్కసారి మీరు వీడియోస్ అయితే చూడండి, 2x స్పీడ్ లో వినండి. ఓకే, థ్యాంక్ యూ. అంటే కొంచెం అడ్వాన్స్ లాగా ఉందండి ఈరోజు చూసాక మాకు. సో అడ్వాన్స్ ఏం లేదు, మీరు కొంచెం అంటే క్లాసెస్ మిస్ అయ్యారు కదా అలా. ఓకే, థ్యాంక్ యూ. షూర్ అండి, షూర్. ఎల్లుండి మార్నింగ్ 8కి బ్యాకప్ సెషన్ ఉంటుంది. నెక్స్ట్ పూజిత అడగండి. హాయ్. యాక్చువల్లీ నేను ఫస్ట్ క్లాస్ ఒకటే చూసాను, తర్వాత మళ్ళీ చూడలేదు. నాకు ఇప్పుడు ఏంటంటే డౌట్, ఇప్పుడు గిట్లోకి పుష్ చేసిన తర్వాత మనం ఎట్లా డిలీట్ చేయాలన్నది, ఏదన్నా ఒక ఫైల్ ఎట్లా డిలీట్ చేయాలన్నది ఒక క్వశ్చన్ వచ్చింది. మీరు ఒక్కసారి క్యూఎల్ రండి, ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు, క్యూఎల్ ఓకే రండి. ఓకే, ఎందుకంటే మీరు ఒకటే క్లాస్ చూస్తున్నారు కదా, కొంచెం చూడాలి పూజిత. వేరే క్లాసెస్ కూడా క్విక్లీ చూడండి. ఎనీవే ఎల్లుండి బ్యాకప్ సెషన్ పెడతాను. అంటే బేసికల్లీ మీకు ఆల్రెడీ లైనెక్స్ వచ్చు, మీకంటే మీకు కదా ఎవరికైనా కూడా ఫర్ దట్ మ్యాటర్, మీకు ఆల్రెడీ లైనెక్స్ వచ్చు, రియల్ టైమ్ ఎంప్లాయీ, మీకు గిట్ కూడా కొంచెం ఐడియా ఉంది. మీరు క్లాసెస్ చూడకపోయినా ఓకే, బట్ లెట్సే మీరు రియల్ టైమ్ ఎంప్లాయీ కాదు మీరు. ఓకే, సో అండ్ మీరు గిట్ లైనెక్స్ రాదు, గిట్ ఇంతకుముందు ఎక్కడ ఎక్స్పోజర్ లేదు, మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా టైం తీసుకుని రికార్డింగ్ చూడాలి. ఓకే, ఇప్పుడు మీరు సెషన్స్ ఉన్నారు కదా, అదే టైం చెప్తారా కొంచెం? మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడతాం. జనరల్ ఇప్పుడైతే మార్నింగ్ 10-11 మధ్యలో ఒకటి ఇప్పుడు ఉంటుంది. ఎలా అంటే అందరు బ్యాచ్ తో పాటు ఎప్పుడు నడుస్తుంది? అంటే నార్మల్ గా ఇప్పుడు జనరిక్ బ్యాచ్ తో పాటు ఎప్పుడు నడుస్తుంది డౌట్ సెషన్? గ్రూప్ లో పెడుతున్నాం కదా, జనరల్లీ 10-11 మధ్యలో ఒకటి పెడుతున్నాం, 4-5 మధ్యలో ఒకటి పెడుతున్నాం. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. చలో దెన్, థ్యాంక్ యూ సో మచ్. చలో, ఓకే, టేక్ కేర్ గైస్ దెన్. I'll see you tomorrow. Work hard. See you. Bye bye.